మనకి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా? తెలియాలంటే మీకు నా గురించి తెలియాలి. నా పేరు సోమనాథ్ చటర్జీ. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ని. వృత్తిరీత్యా హైదరాబాద్ లో సెటిల్ అయిన బెంగాలీ ఫ్యామిలీ మాది. నాకు సంబంధించి ప్రతి విషయం క్వాలిటీగా ఉండాలనుకుంటాను. నీకు క్వాలిటీ కావాలా, ప్రాణం కావాలా అంటే క్వాలిటీగా ఉన్నంతకాలమే ప్రాణం కావాలంటాను. క్వాలిటీ లేనిది నా కంటికి ఏది కనిపించినా నేను భరించను. ఒకరికి ఇంజెక్ట్ చేసిన సిరంజ్ తో ఇంకొకరికి ఎందుకు చేస్తున్నారు? సోమనాథ్ చటర్జీ, డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్. సార్ గుడ్ మార్నింగ్. బాగున్నారా? ప్రశ్నలు కాదు, సమాధానం కావాలి. సార్ ఇద్దరికి సేమ్ ఇంజెక్షన్ సార్. బాడీ కాంటాక్ట్ డైరెక్ట్ గా లేదు కదా, అందుకని ఇచ్చేసాను సార్. హాస్పిటల్ సీజ్ చేయండి. సార్ ఒకళ్ళకి వాడిన సిరంజి ఇంకొకళ్ళు వాడటం తప్పేశారు. దీనికి హాస్పిటల్ సీజ్ చేయటం అనేది నలుగురు చెప్తే నవ్వుతారు సార్. సార్ బయట అందరూ నన్ను కొంచెం మెంట్లాడు అనుకుంటారు. మీరు నాకంటే మెంట్లోడ్ లాగా ఉన్నారే, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్. మాట్లాడుతున్నాను కదా సార్. 5 రూపాయల సిరంజి కోసం 5 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన హాస్పిటల్ మూసేస్తారంటున్నారే, న్యాయమేనా? కోర్టులో కలుద్దాం. పోనీ మీకు ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను. ప్రాణం మీద డబ్బులు సంపాదించడం నీకొచ్చేమో, నాకు రాదు. క్వాలిటీ లేని 5 రూపాయల సిరంజ్ వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ఒక మనిషి ప్రాణం పోతే 5 కోట్లు పెట్టి కట్టిన హాస్పిటల్ ఆ ప్రాణాన్ని తిరిగి తేగలదా? ఇక్కడ పాయింట్ సిరంజ్ కాదు, క్వాలిటీ. మనిషిలో క్వాలిటీ ఏడిస్తే చేసే పనుల్లో కూడా క్వాలిటీ ఏడుస్తుంది. లేకపోతే ఇదిగా ఇలాగే ఏడవలసి ఉంటుంది. నీ కొంచెం మెంటల్ అన్నావు కదా, క్వాలిటీ విషయంలో నాకు నీకన్నా కొంచెం ఎక్కువే ఉంది. ప్రొఫెషనల్ గా ఇంత క్వాలిటీగా ఉండే నేను పర్సనల్ గా ఇంకా క్వాలిటీగా ఉంటాను. లీటర్కి 50 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే చేతకు 100కి 100 మార్కులు తెచ్చుకునే కూతురు, మాటకి ఎదురు చెప్పని భార్యతో క్వాలిటీగా బ్రతుకుతున్నాను. నా కూతురికి చిన్నప్పటి నుండి క్వాలిటీగా బ్రతకడం నేర్పించారు. చదవడంలో క్వాలిటీ, తినడంలో క్వాలిటీ, ఆఖరికి నిద్రపోవడంలో కూడా క్వాలిటీ. తాగద్దు, క్వాలిటీ లేని వాటర్ ఉండు. వాటర్ బాటిల్ ఇవ్వండి. ఇదిగోండి సార్. వాటర్ ప్యాకెట్ కదయా, వాటర్ బాటిల్ ఇవ్వండి. బ్రాండెడ్ లేదా? లేదండి. ఐ విల్ సీజ్ ద షాప్. ముందు చెప్తాను. వాటర్ బాటిల్ ఇవ్వండి. క్వాలిటీ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో అయిపోయిందా? క్వాలిటీ. ఇలా క్వాలిటీగా ఉండడం చాదస్తం అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్కడ మాత్రం నాలాగే ఉంటూ, నాలాగే బట్టలేసుకుంటూ, నాలాగే మాట్లాడుతుంటాడు. నా మేనల్లుడు రాహుల్. క్వాలిటీ విషయంలో నా జెరాక్సే వాడు. ఆదివారం ఆంధ్రజ్యోతి ఎంటర్టైన్మెంట్. ఆహా. ప్రతిభ, ఎడ్యుకేషన్, క్వాలిటీ. కంప్యూటర్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఎస్ఎన్ చదువు, మ్యాటర్ తో పాటు మెటీరియల్ కూడా క్వాలిటీ ఉంటది. ఏంటి చదవా? క్వాలిటీ పీపుల్ ఇలా టైం వేస్ట్ చేయరు తెలుసా? ఏంటి డైరీ రాస్తున్నావా? క్వాలిటీ. క్యారీ ఆన్. బావా, ఇంటర్ రిజల్ట్స్ వచ్చారా? నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏమైంది? ఫెయిల్ అయిపోయినరా. ఇంటర్ ఫెయిల్ అవడం ఏంట్రా? బుర్ర ఉందా నీకు అసలు? ఎగ్జామ్ లో బుర్ర కథ రాసిన పాస్ అయిపోతా కదా. సచ్చినోడా అని. ఏంటే అది? ఇంటర్ ఫెయిల్ కొడతావా? కొట్టాలా కొయ్యాలా? ఈడు పొద్దునే లెగాల నీడు అమ్మబాబు అల్లారం పెట్టి, స్నానానికి వేడి నీళ్ళు పెట్టి, వేడివేడిగా టిఫిన్ పెట్టి, పాస్ అయితే స్వీట్లు పెట్టి, ఫెయిల్ అయితే కన్నీళ్ళు పెట్టి, ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టిన అమ్మనాల కోసం 2 స్లిప్పులు పెట్టాలని తెలియదండికి. నీకేంట్రా బాధ? ఇంటర్ ఫెయిల్ అని నా ఫ్రెండ్ అని సెంటర్ లో తెలిస్తే నా ఫేస్ అలా చూపించాలి. ఇంతకీ నువ్వు పాస్ అయ్యావా? మనకు పాస్ అవడం పాస్ పోసినంత ఈజీ. ఏ తీసినా పాసే. సర్లే. ఎంతకీ మీ పరిస్థితి ఏంట్రా? ఇంకా చూసుకోలేదురా. చదువుకోర్రా మీరు? సంవత్సరం అంతా ఏం చేస్తారా? మీరు ఎలాగో తప్పుతారు, ఇంటికి వెళ్ళేసరికి బాబు కర్రచ్చి రెడీగా ఉంటాడు.
అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకొని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు. నాన్న వస్తున్నా. అమ్మా నాన్న అమ్మ నాన్న అవును అమ్మే నాన్న మందేస్తున్నానా? జస్ట్ మందు వేస్తుంది నాన్న. ఓ దా కూర్చో అమ్మా. నీ ఇంటర్ రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే ఆడు బాగా ఎతికేసి లేదంటాడేంట్రా నెంబరు. మళ్ళీ దొబ్బిందనమాట. ఏంట్రా ఎక్కడ పోతున్నానా? అక్కడక్కడ ఉంటది, రేపు దొరుకుతులే. మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు. ఏడు అని నేను తప్పడం నాన్న. ఆహా. ఇంటర్నెట్ లో కాకపోతే ఏరే దగ్గర ఎతకాలి, దొరుకుద్దిగా. ఇంకో చోట ఉమ్, ఎతకాలి. ఉండదా మరి? ఇప్పుడు నీ మంది అయిపోయింది అనుకో, ఆ. దుర్గా వెంచి వెళ్తావు. ఉమ్. అక్కడ లేదనుకో ఈగిల్ వెంచి దిగుతావు. ఓహో ఇది అంతే. అవునా ఆ మరి ఆడేంటి ఒక్క చోటగా నెంబర్ లేకపోతే ఇంకెదవడో గాని తప్పినట్టే అని చెప్పేశాడు. ఓహో ఆహా. ఆహా ఉమ్. మాట అర్థం అయిపోయింది అనమాట. సుస్మి ఆ. ఎవరు ఫ్రెండ్స్. లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. రే ఇక్కడే గొడవ చావడతా ఉన్నాం. కళ్ళు మూసి తెరిసరికి వచ్చేయాలి, పార్టీ చేసుకుందాం. అయితే కళ్ళు మూసేయండి, ఇప్పుడు తెరవండి. ఏ, కంగారు పడకండి నాన్న, అక్కడ ప్రాపర్టీ ఉంటుంది అందుకో అమ్మా. ఇదా అంకుల్? అదే అదే మా వాడిని వదిలేసి మీరు అందరూ పాస్ అయిపోతారా? ఏయ్, ఆగండి, యాదవరా పిల్లలు. ఏయ్, ఆగండి. ఎటెళ్ళాడప్పా? నాకు తెలుసు. ఏమిటి రోడ్డు మీద తనకి కాపాడే మగాడే లేడా? అసలు మా నాన్నవేనా? నాన్నోయ్ జీతంలో పైకి తీసుకొస్తా. నన్ను పైకి తీసుకొస్తాను. నిన్నెక్కడో చూశాను. బొంగులే ఎక్కడ చూస్తే ఏంటి, ఇప్పుడు పంచాయతీ అవసరం. క్వాలిటీ మాటలు క్వాలిటీగా రాని. ఇసురుతా, ఇసిరేస్తారా? పెద్దలంటే రెస్పెక్ట్ లేదు నీకు? అయ్యి బాబోయ్, నాకు చాలా రెస్పెక్ట్ అండి బాబా. అయిపోయావురా నువ్వు. అమ్మా! అయిపోయావంతే. 2 ఏళ్ల నుంచి రాస్తున్నావు 10 సబ్జెక్టులు, ఒకటి కూడా పాస్ అవ్వరా? 10కి మళ్ళీ చేద్దాం. కనీసం పెద్దని మోహన్ చూసి ఈయనెవర్రా? ఇంటర్ లో నా కొడుకు ఫెయిల్ అయ్యాడని సెంటర్ లో తెలిస్తే పరువు పోయేది నాదే. ఈందేమో ఇది తేగల కట్ట. తేగల కట్ట. అయ్యి బాబోయ్, మా బాబు కూడా పంచలేలాగా లేస్తున్నాడు. అవును, నీకు అలాగే ఉంటుందిరా. మేము బ్లాక్ లో పెట్రోల్ మీ డబ్బులు సంపాదిస్తా ఉంటే ఆ డబ్బులతో బ్లాక్ లో సినిమాలు చూస్తావు కదా, నీకు డైలాగుల్లాగే ఉంటాయి. బాబా ఎట్టాంటోడే మీకు గాని కొడుకుగా ఉంటే నర్రికి పోగులు పెడతాను. అది క్వాలిటీ లేని తండ్రి, క్వాలిటీ లేని కొడుకు, క్వాలిటీ లేని పెంపకం. ఇది ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు? చూడు అవతారం చూడు. చదువుకునే వాటమనేది నువ్వు, నీ జుత్తు చేతిలో ఆ కట్టు. అది అలా గట్టి పెట్టండి బాబా. ఏడ్చావులే, నీ అవతారం చూసుకున్నావా? మీద చొక్కా లేకుండా కింద లుంగి ఎత్తు కట్టుకుని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నాడు. తండ్రివి నువ్వే ఇలా ఏడిస్తే ఈడింకెలా ఏడుస్తాడు? బాగా చెప్పారు. చూప్. 996 అవుట్ ఆఫ్ 1000 ఇంటర్ లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు. నా కూతురు, మై డాటర్. ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే. ఏ వెట్టి పెంచావో కాని మావా, పిల్ల కేక. అస్సలు నీ పోలికే రాలా. చిచి! చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారయ్యారు. ఈ క్వాలిటీలెస్ ఫెలో నా జీవితంలోకే కాకుండా నా కూతురు జీవితంలో కూడా ఎంటర్ అయ్యాడు. ఇంటర్ ఫెయిల్ అయినప్పటి నుంచి అమ్మ బాబులే మోహన్ చూడట్లేదు, ఇంకా అమ్మాయిలు ఏం చూస్తారు బా? అరచేతిలో రేకేసుకొని పుడితే అమ్మాయిలు కేకేసి మరి పిలుస్తారంటే. ఆగరా.
పోయి 996. నీ పేరు నాకు తెలీదు, నీ మార్కులే తెలుసు. 1000కి 996 మీ నాన్న చెప్పాడులే. నా పేరు కత్తి. ఓయ్ నీ పేరేంటి? రేయ్ నిన్న ఒక అమ్మాయిని చూశాను రా. నేను నిన్న 10 మంది చూశాను. అయితే ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఇక్కడి నుంచి చేతిస్తే గుండె ఆగిపోద్దని భయం వేస్తుందిరా. తీసివలసిన దైత్యం వదిలిపోయేది. నువ్వు ఆపరా, ఇంటికి అమ్మాయి ఎలా ఉంటుందిరా? ఆ అమ్మాయిని చూస్తుంటే వెన్నెల్లో ఆ అమ్మాయి వస్తుంటే సముద్రంలో అమ్మ చదువు సేవల అందంగా చెప్తామంటే ఆ అమ్మాయిని చూడగానే పిచ్చి దొబ్బిందిరా. ఇప్పుడు ఆ అమ్మాయిని చూడకపోయినా పిచ్చి దొబ్బుతుందిరా. నువ్వు చెప్తుంటే నాకు పిచ్చి తగ్గుతుంది. ముందాడా చెయ్యి, అక్కడి నుంచి ఎప్పుడు తీస్తాడు కనుక్కో. మన చేతిలో ఏముంది బా, మళ్ళీ ఆ అమ్మాయిని ఎప్పుడు చూస్తే ఇప్పుడు వరకు చెప్పింది ఆ అమ్మాయి గురించా? మరే అరే అది సరస్వతి నమస్సుభ్యం రా. అంటే సరస్వతికి చీర తీసి చుడిదార్ వేసి వేన్ తీసి బ్యాగ్ ఎత్తే అమ్మాయిరా. ఆ అమ్మాయి డౌట్ అంటే స్టూడెంట్స్ కి, ఈ అమ్మాయి డౌట్ అడితే లెక్చర్లకి ప్యాంట్లు తడిసిపోతారా. ఆయన కాలేజీలో పెద్ద పెద్ద పిస్తల లైన్లో పెట్టలేపారు. బయట నువ్వేం పీకుతో అంటే కాలేజీలోకి వస్తే లైన్లో పెట్టచ్చా? మీరేంటి ఎక్కడున్నారు? ఆ అమ్మాయి ఈ క్లాస్ లో ఉంటే బయట ఎక్కడ తిరుగుతున్నారా? ఏంటి మావాడు ఎక్కడున్నాడా? మరి ఇంకే పద లోపలికి వెళ్దాం. ఏంట్రా లోపలికి వెళ్ళేది? లేట్గా వస్తే లోపల అన్నాడు, లోపలికి వెళ్తే బయట రానాడు. అయితే మనమే బయటికి వెళ్దాం, ఆడే లోపల రమ్మంటాడు. As V equal to I into R. Hey, where are you going? Come in. AC induction motor principle. కాస్త వాడండి రా. Challenges we need to solve are 1. ఏంట్రా? మా సరస్వతి పేరు చెప్తే నెలందిరా. నేను చెప్పమంటావా? చెప్తే నెలంది అన్నాను, చెప్పమల్లా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇదే నీ పేరేంటి? అరే బావా, తనకు తెలియకుండా లాగావా? తనకి ఏమైనా తెలియట్లేదా? Therefore, T is equal to పంది. తిని బండం. నేను అడిగింది నీ పేరు కాదు, నీ పక్కన ఉన్న అమ్మాయి పేరు. substituting both equations. దానికి లాగినట్టు కూడా తెలియట్లేదు బావా. దాన్ని ఎవరికైనా చూపించండి రా, మరి అలా ఒలిగండ్రా బాబు. ఇప్పుడు చూడ మైసూర్ బోర్డు అలా చెప్పిస్తాను. అలా తినేసిందిట్రా, అది ఆడదా ఆలౌట? ఇంకా లాభం లేదురా, పేరు అడిగాల్సిందే. So the voltage generated is 996. wow, exactly my dear boy. ఫస్ట్ క్లాస్ లోనే ఇంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన స్టూడెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను. షాప్ బాయ్, వాట్స్ యువర్ స్వీట్ నేమ్? కత్తి. ఓ, పేరులోనే షార్ప్నెస్ ఉంది. ఇంతకీ మన పేరేంటో? ఐఎమ్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఎంఎస్, ఎంటెక్, పిహెచ్డి.
ఇంటి పేరు మా పెద్ద అనుకుంటా. అయినా మీ పేరు నాకు, నా పేరు మీకు తెలిసి సరిపోద్దా? అందరి పేర్లు తెలుసుకుంటే బాగుంటది కదా. అసలుగా 4 ఏళ్ళు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళమే. రైట్, యు ఆర్ రైట్. ఇట్స్ అ ఫార్మాలిటీ. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఆ ఎదల పేర్లు తెలుసుకోకపోతే పోయేదేం లేదు కానీ లేడీస్ ఫస్ట్ అన్నారు. ఇట్ని స్టార్ట్ చేయండి సార్. ఓకే మై డియర్ షార్ట్ బాయ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యూ. హేమ ఫస్ట్ ఇయర్ ఈసీ. I'm Pallavi, first year EC. Good morning, sir. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, సిట్ డౌన్. Thank you, sir. హే యూ, సిట్ డౌన్. నో హే యూ సిట్ డౌన్. హేమ ఫస్ట్ ఇయర్ ఈసీఈ, పావని ఫస్ట్ ఇయర్ ఈసీఈ. నేమ్ టెల్లింగ్, మిడిల్ కమింగ్, మొత్తం స్పాయిలింగ్. యూ పిల్లి గడ్డం ఫిరా. ఐ యామ్ ద ప్రిన్సిపాల్. నాకు విజయపాల్ తెలుసు, తిరుమలపాల్ తెలుసు, ఆఖరి కేపాల్, అమలాపాల్ కూడా తెలుసు. ఈ ప్రిన్సిపాల్ ఎవడరా? ఆయన పాలన ఎవడరా కాలేజ్ లో రానిచ్చింది? ఫ్రూట్స్. షట్ అప్. దట్ బెంచ్ గెట్ అవుట్. రేపు బెంచ్ గడవడండి, లేకండి రా. వాట్ డిడ్ యు డూ? మీరే కదా బెంచ్ గడవడం అన్నారు, అందుకే తీసి బయట పడతా. ఐ విల్ గివ్ యూ టీసీ. టీసీ మీరు ఇచ్చినా నేను తీసుకుని, కానీ ముందు క్లాసులు ఏసీ పెట్టించండి. అవతల మా సరస్వతి చెమట్లాడేస్తున్నాయి అక్కడ. I want your father in my office tomorrow morning. నానాయ్, ప్రిన్సిపల్ ని కాలేజీకి రమ్మన్నాడు. ఏ ప్రిన్సిపాల్? ఆయన నన్నెందుకు కాలేజీకి రమ్మంటున్నాడు? ఏమో మీకేమన్నాయో. అరే అసలు నువ్వెందుకు కాలేజీకి వెళ్ళావురా? మంచి పేరు తెచ్చుకుందామని. మధ్యలో నా పేరెందుకు తెచ్చా? కబుర్లు చెప్పగా నువ్వు వస్తున్నావు లేదా కాలేజీకి? ఒరే వచ్చి నేను ఏం చెయ్యాలరా అక్కడ? నువ్వేం చేయక్కర్లేదు, వచ్చి 2 చేతులు కట్టుకొని నించో, మిగతాదంతా నేను చూసుకుంటా. ఓకేనా? ఎస్ సార్. ఫాదర్. ఫాదర్. సార్. Your son is feeling like a hero in the college. కాలేజ్కి వెళ్తే గిరౌండ్ బైక్ కొనమంటున్నాడు. He's speaking butler English in the college. వీలైతే మంచి బట్టలు కూడా కొనమంటున్నాడు. If you repeat it, I'll give you TC. వీలైతే ఇంట్లో ఏసీ పెట్టించమంటున్నాడు. ఏసీనా? ఏసీ అంటే మరీ కష్టం కదరా. Shoes. షూ కూడా అంట. Look at him. He looks like a black ticket selling fellow. బ్లాక్ టికెట్లు కాదండి, బ్లాక్ లో పెట్రోల్ అమ్ముతుంటాను. Okay, go. Don't repeat it again. అర్థమైపోయింది, రేపటి నుంచి కాలేజీకి వచ్చేయమంటున్నారు. నువ్వు మా నాన్నవే. పద వస్తాను బాబు. ఏట్రా షాట భారతంలాగా అంత పొడుగు లిస్టు చెప్పాడు. కొనకపోతే కొడతాడంట. ఏంటి ఆడన్నాడా నువ్వు అంటున్నావా? దాని లోపలికి వెళ్దాం. నేను వెళ్ళిపోతా. ఆ ముసలాడితో మహా కష్టం. నాన్నకంటే బాగా చదువుతో నమ్మించామనుకో, పడకేం చేద్దే. అరే కత్తి, నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయి నీకు పడదరా? రే, ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవుద్ది, ఇంకో బండి 4-5 కిక్కులు స్టార్ట్ అవుద్ది. అలా అని కొట్టడం మానేస్తావా? కొడతనే ఉంటాం. ఏ బండి అయినా ఏదో కిక్కు స్టార్ట్ అవ్వాల్సిందే. Welcome to juniors from your seniors. This Sunday we are going to celebrate our Freshers Day. ఏంటి మ్యాటర్? స్కిట్ చేయాలంటే రేయ్, మీరేం చేస్తారో తెలీదు, స్కిట్ మాత్రం హిలేరియస్ గుండాలరా. అయితే మనం చేయట్లేదా? సరే చెప్పండి, వేసుకిట్టేద్దాం. పాండవ వనవాసం చేద్దాం రా, బాగుంటది. రేయ్ కొంచెం రిచ్ ఆలోచించరా. పోనీ అమెరికాలో పాండవనవాసం చేద్దాం. రేయ్ కొంచెం రొమాన్స్ కలపరా. అయితే ద్రౌపది వస్తాపనం చేద్దాం. ఆహా, పేరులోనే ఎంత రొమాన్స్ ఉంది. నాకు ఇది ఓకే, ఇది ఫిక్స్ అయ్యింది. అయితే ఎవరో చూపించి చీర లాగేద్దాం. చీర కట్టినా కప్పినా చుట్టినా అద్భుతంగా ఉండే ఫిగర్ నేను చూపిస్తానుగా. ఎవరు? అదిగో. రే బావా, ఇది ఫిక్స్. ఎల్లెల్లి మాట్లాడు. వారిని నా బండికి లేనద్దు అనుకుంటున్నారా? నమస్తే అన్న, నేను స్కిట్లో చేస్తా అన్న. చూడు తమ్ముడు, స్కిట్ చేయడం అంటే ఉయ్యాలైనా జంపాలైనా మళ్ళీ అని పాట పాడుకుంటూ ఈజీ కాదు, పోయి పోల్తావు. మా బాగా చీర లాగుతాడంట, వస్తావా? చీర లాగుతాంట కొట్టిందిరా. భారత శ్రీ అన్నాక చీర లాగుతానంటే కొడతదిరా. నేను వెళ్ళి మాట్లాడొస్తున్నాను. ఏంటమ్మా నీ గోలండి? ఏమిందిరా? లాగుతానన్నా కొట్టిందిరా. రే, నాకు మ్యాటర్ మొత్తం అంత అయిపోయిందిరా. రే తమ్ముడు, చెప్పనా? నువ్వు స్కిట్ లో చేస్తా అన్నావు కదా, ఒక పని చేయి, వెళ్ళి దాన్ని ఒప్పించుకోనరా. నీకు స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్. ఏ క్యారెక్టర్ అన్నా? నీకే క్యారెక్టర్ కావాల్సి వస్తే ఆ క్యారెక్టర్ వేసుకోవచ్చు. ఐ లవ్ యూ అన్న. ఓ 96. వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, అస్సలు పట్టించుకోవద్దు. ఏ బొమ్మర్, తనకిచ్చిన అదవడాలు చాలు కానీ నువ్వు పని చూసుకో. ఏ చూడు, నా పేరు బొమ్మరు కాదు. నీకు అదే కరెక్ట్. ఏ నా పేరు చేతులు. నేను మీతో మాట్లాడేది మీరేం మాట్లాడక్కర్లేదు, నేను మాట్లాడేది వింటే చాలు. అంటే మన కాలేజీలో ఫంక్షన్ చేస్తున్నారు కదా, అందులో స్కిట్ అవుట్ చేయాలంట, మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని. 996. అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయడం ఏం బాలేదు. క్యారెట్ కాదురా, క్యారెక్టర్. నీకెందుకే, నువ్వు మాట్లాడుకో.
మేడం క్యారెట్ జ్యూస్. అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు, నేను అడిగిన క్యారెట్ చేయవా? క్యారెట్ కాదురా క్యారెక్టర్. నీకెందుకే నువ్వు మాట్లాడుకో. ఛీ నువ్వు మాట్లాడు. 996. ప్లీజ్, నీకు బుక్స్ అంటే ఇష్టం, గిన్నీస్ బుక్ రేంజ్ ఉన్న క్యారెక్టర్ ఇస్తాను. నువ్వేనట్లా. గిన్నిస్ బుక్ ఎక్కే క్యారెక్టరా ఏంటిది? ద్రౌపది వస్త్రాభరణంలో ద్రౌపది క్యారెక్టర్. దానికి దీనికి సంబంధం ఏంటి? ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సార్లు ఇప్పింది ఆవిడే కదా. అప్పట్లో గిన్నీస్ బుక్ లేక కానీ ఉంటుండి ఒక గిన్నీస్ బుక్ ఏంటి, గంపిడి గిల్లు బ్యాగుడు బుక్లు ఎక్కేది. ఫు. సేమ్ టు యు. ఓయ్ బూమర్, నీ ఫ్రెండ్ ఒప్పించచ్చు కదా. ఏ పా. ఇది బాగుండవాడా? Stupid fellow. టికెట్ పాస్ మేడం, టికెట్. పాస్. బాబు టికెట్. పాస్. ఏ చూపి. పాస్ అనగానే పక్కన దగ్గరికి వెళ్ళిపోవడం ఇది టీవీ షో అనుకుంటున్నావేంటి? ఏ చూపి. వాళ్ళు ఎవరిని అడగలేదు కదరా. వాళ్ళంటే చదువుకునే మొక్కలు, మరి నాది చదువు చెడగొట్టే మొక్కం. మీరు కరెక్ట్ గా చెప్పారు కండక్టర్. మీరు మూసుకోండి బూమర్. అందుకే దాని భరిస్తే ఏంటి? ఆవిడకే బంగారు లాంటి బస్ పాస్ ఉంది. ఒకటే సరిపోద్ది, ఓ 4-5 తీయించు. నువ్వు దిగు. చూడెంత ఉందో అది. చెప్పాను పోస్తే దిగే. పోస్తంతా అంతా సరిపోద్ది. నువ్వు ఆపరా రే. బాగుంటది బాగుంటది. ఏ. నీ కొందరే దిగే. బొచ్చు బాక్సులు వెళ్ళిపోద్ది. బాగుంట తెచ్చినోడా. చల్ చల్. ఆపరా కూర్చోబే. నీ కళ్ళకి అద్దాలు అవసరమా? అబ్బే ఈరోజు కలర్లు మస్తున్నాయి. అబ్బో ఏం ఫిగర్ రా. పోరి తిరిగిపోయింది. బెబ్బే ఏంది బస్ లో చదువుకుంటున్నావు? నైట్ బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడా? పోనీ ఈ రోజు నైట్ నన్ను రామంటావా? ఏంట్రా నీ గొడవ? నీకు టికెట్ కొట్టమొచ్చు, నాకు మనుషులను కొట్టమొచ్చు. బస్ లో కండక్టర్ గా ఉంటావా, బస్ కింద ఉంటావా? కండక్టర్ గానే ఉంటాను. బేబీ ఎక్కడున్నా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా? ఉన్నాను బ్రదరు. టికెట్ లేని దించాడు అన్నట్టు వచ్చేద్దాం. సరస్వతి, నువ్వేం జరిగిన బస్ మాత్రం ఆపకో. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కొడతారంటున్నారండి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న. దొరకలేదని బాధపడుతున్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ఏంద్రా అంటే కొడతావా? రే నువ్వు డీల్ చేయు. ఎరా నీ హీరోవా? చూస్తాను కొట్టు. జనరల్ గా ఎవడైనా కొడితే బ్లడ్ వస్తుంది, కానీ నేను కొడితే బుద్ధి వస్తుంది. అదేంటో ఒకసారి 2 వచ్చేస్తాడు. గట్టిగా అనేసి సరస్వతి చదువుకుంటామరా. డిస్టర్బ్ సరస్వతి చదువుకుంటే డిస్టర్బ్ చేయదని చెప్పారా? ఏందిరా అంటే ఏంది? నా గురించి ఎలా చెప్తున్నా? నా హ్యాండ్ స్టామినా గురించి తెలుసా? ఒక్క చెట్టు లేపి చంపేస్తా. చూసినా ఇట్లా లేపినాను. భలే లేపేవరా, కానీ దించితే కొడతా. అబ్బో దించినా కొట్టినా లేపినా దించరా. దించా దించు బంగారం. దించపో. దించునా ఒపీనియన్ మార్చుకున్నా. అయ్యా తు నీ చారేది కాదు దొరుకు. తు నీ కాకుండా నేల దేకించేస్తాను. చూరకే స్మెల్ బాగుంది. ఏ షాంపూ? హెడ్ అండ్ షోల్డర్స్. టికెట్ ఉంచుకోండి, డబ్బులు వద్దు. హాలను కొడితే నీకు బుద్ధి వచ్చింది అనమాట. అంత ఫైట్ చూసిన తర్వాత ఎవరికైనా బుద్ధి వస్తుందండి. నేను నీతో మాట్లాడాలి. మాట్లాడండి సార్. వినబడుతుందా? వినపడుతోంది. నీ తల్లో ఏదో ఉంది. నా తల్లి వినిపిస్తుంది అనమాట. చిలిపి. నువ్వు నాతో స్కిట్లో చేసే చాలా బాగుంటుంది.
నేను మీతో స్కిట్లో చేయటం ఏంటి సార్? ప్లీజ్ అవతల వాళ్ళకి మాట ఇచ్చేసాను నేను తీసుకొస్తా అని. నేను ఇంత కూడా తెలీదు, అంత మాటలు ఇచ్చారు సార్. అయినా నాకు స్టేజ్ అంటే భయం. ఏం పర్లేదు నేను ఉంటాగా, నేను చూసుకుంటా, నువ్వేం ఆలోచించవు, ఓకేనా? కండక్టర్ చెల్లరా. నీ బాధ ఏంట్రా? నేను చేస్తాను సార్, నేను మీకోసం చేస్తాను. వస్తున్నా నాకు. ఈడవడం ఇందులో పాండవనవాసం సినిమా ఉంది, ఒకసారి చూస్తే ప్లీజ్ ఒకసారి. ఓయ్ నువ్వు ముయ్ ముయ్ ఎప్పుడు చూడు పుస్తకాలు చదువు చదువు ఒకటే గోల. కాస్త బ్రతకడం నేర్చుకో. కాళ్ళు చేతులకు వెళ్తే బతికినట్టు కాదే, నువ్వు బతికినట్టు చుట్టూ తెలిసి సరిపోదు, నీకు తెలియాలి. నీకు ఉంచు. నువ్వు రేపు వస్తున్నావు, స్కిట్ చేస్తున్నావు, ఫిక్స్ అయిపో. ద్రౌపది వస్త్రాభరణం అంటే స్టేజ్ మీద చీరలాగుతారేమో. ఎవడా లాగేది? నరికెత్తాను ఒక్కొక్కడిని. నువ్వు వచ్చి చీర కట్టుకుని అక్కడ నించో, మిగతాదంతా నేను చూసుకుంటా. ఏం గెటప్ ఏంటో. అలా ఎక్స్క్యూజ్ మీ, స్కిట్ లో ఏదో క్యారెక్టర్ ఉందన్నారు. రే ఎప్పటికైనా దునపోతు క్యారెక్టర్ అన్నారు, ఇక్కడికి మేకప్ వేయండి రా. దునిపోతానండి. సోదరా దుశ్శాసన, ద్రౌపదికి వస్త్రాభరణము చెయ్యము. అగ్రస, ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను. మీ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కుటుంబాన్ని ఆ దేవదేవుడు డాక్టర్ల మీద చందలు అడుక్కునే బుద్ధి పోలేదు నా యాలకన్నా. చీరలాగా అగ్రస, మాకు అర్థమైంది. ఇలాగా? ఇప్పుడు ఆ చీర లాగుతాను, ఎవడొచ్చి ఏం పీగుతాడో నేను చూస్తాను. మిత్రులారా గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈడెందుకు వచ్చాడు? పాపనగానే పెద్ద కూడా వచ్చేసాడు పరిగెత్తుకుంటా. ఇక్కడ మొత్తం మెరిసిపోయి ముసలోడు కూర్చొని ఉన్నాడు. ఆడి ముందు చీర లాగచ్చ లేదని కూడా లేదురా నీకు. నేను చూడడానికి పండు ముసలోళ్ళు ఉంటాను కానీ పోకిరిలో పండుగ టైపు పళ్ళు రాలిపోతాయి దరిద్రుడే. చీర లాగుతా చీర నా పంచల గత పగడతా నీకు దరిద్రుడు కొట్టేవా. మీ జుట్టేంటి ఇలా తెల్లగా అయిపోయింది? మెయింటెనెన్స్ లేక మెరిసిపోయిందా? ఎండలో తిరిగితే ఎలిసిపోయిందా? అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో. రే కండక్టర్, అది కాదురా. ఊరుకోండి. అమ్మ సీతమ్మ ఎలా ఉన్నారమ్మా? మాట్లాడరేమ్మా? ఓ వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా? నాకు మటుకు ఇచ్చారా ఏంటి? ఫ్లోలో ఏదొస్తే చెప్పేయట్లేదు, మీరేమీ మారలేదు. దశరథ మహారాజా కళ్ళ కింద ఆ రంగేంటి? మొన్న పండగగానే ఏంచారా ఏంటి? లక్ష్మణ నువ్వేంటి ఇలా బలిసిపోయావు? భరత శత్రుఘ్నులారా మీరేంటి బాణాలు వదిలేసి గదలు పట్టుకున్నారు? రామా ఏంటి డ్రామా? నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇదిగో సామే, ఆయన రాముడు కాదు, భీష్ముడు, ఈయన ధృతరాష్ట్రుడు, ఈయన దుర్యోధనుడు, దుశ్శాసుడే. మీరేంటి మొత్తం రామాయణంలోకి వచ్చారు? నువ్వే భారతంలోకి వచ్చావయ్యా సామే. ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడటం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా వేసుకొచ్చాను. ఓర్ నీ అయ్యే, నీకు దండం పెడతాను. వేరే గిట్టపేసుకుంటా. ఇంకో గెటప్ అండి. ఆడ టెలిపండి ముందే లాగే లాగే. కాదు యావి నీకేట పని పాట లేదు అట. దొరికినట్టు కొట్టడమేనా? క్యాటర్ చేంజ్ చేంజ్ అంతే. చేంజ్. ముసలా కొడక, ఈ కోడి పెంట గడ మాట్లాడేంట్రా? డైలాగ్ మర్చిపోయి ఉంటాడు, నువ్వు కానిచ్చాయి. అమ్మా అన్నం తింటావా తల్లా? చెప్పమ్మా, అన్నీకి బీపీ వచ్చినప్పుడల్లా మాకు వీపులు ఆచిపోతాయా? ఎందుకు అలా నిలబడ్డావా? కుర్చీగా లేకరామంత వేట. ఏటాస్ చీర లాగరా అని చెప్పినట్టు కుర్చీ తేనా అని అడుగుతావేంటి? నేను దీన్ని చీర లాగినంటే అన్న పేగి లాగేసేలాగా ఉన్నాడు. ఏం కళ్ళు కనపట్లేదా? నా కళ్ళు కనబడవు కదరా బాబు. కనబడినట్టు చీర లాగితే టేట్ లాగితే కాముకుండా ఎంత నా చీరని సరే చిన్న వీక్నెస్ వచ్చేస్తుందిరా. ఆ వీక్నెస్ తో దరిద్ర వరుస 100 మందిని కనిపారేసు. ఇంకా సిగ్గురాలదు నీకు. ఏంటి సార్
చీర కట్టాలన్నా అదే, లాగాలన్నా కరెక్ట్ అదే అన్నావు కదా. అవును కదా. చీర లాగే అని చెప్పిన కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచుందో లాగే లాగే ఏటైతే తమని లాగేస్తున్నావు. వచ్చాను. సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా? ఓహర్ కళ్ళు ముందు లాగుతున్నానా? అయితే అటు తిరిగి లాగేస్తున్నా. ఆగండా, ఇందా నేను చిన్నబాదేస్తాను రా. అయినా మా బాబు మమ్మల్ని పెంచడే, కావాలంటే నన్నండి. ఏరా ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్ల పందెం కాదంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు? అంటే నా కళ్ళు కనబడవు కదా సార్, బ్లైండ్ ఏమని చెప్దామని. ఊరే ఇలాంటి ఎదవలు ఒకటి కన్నాకే అసహ్యం వేస్తది. 100 మందిని ఎలా కన్నావురా? కళ్ళు ఉన్నోడు కంటే 100 పనులు ఉంటాయి సార్. కళ్ళు ఉన్నోడికి ఏముంటది? ఆగండి సార్, లేడీస్ ముందు కొడతారేంటి? ప్యాకలు తెచ్చిందాడు, ప్యాకెట్ ఆడిచ్చిందాడు. కావాలంటే వాడి కొట్టండి, మధ్యలో నన్ను కొడతారేంటి? ఊరే మాకు గొడవలు పెడతావరా? నీ హ్యాండ్ కంత రైజింగ్ ఆపండి సార్, లాగడానికి వచ్చింది ఆడు, లాగి పెట్టి కొట్టేది నన్న. కావాలంటే ఆడు కొట్టుకోండి సార్. ఇది వాడతావా? ఒరే నిన్ను ఇప్పుడు ఆ దేవుడు కూడా కాపాడలేడు. మా అమ్మ కాపాడుతుంది. మీ అమ్మ అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? తలకే ఉందా నీకు అసలు? పైన 10 ఉంటే తలకే ఉందని అడుగుతారండి క్రేజీ ఫెలో. రావే పారిపోదాము. ఇప్పుడు నేను దుర్యోధనుడిని, నువ్వు దుశ్శాసనుడివి. నువ్వు చీరలు లాక్కంటుంటావు, నేను చూస్తున్నావు. ఎలా సోదరా దుశ్శాసన, వెళ్ళి ద్రౌపదికి వస్త్రాభరణము చెయ్యము. లాగాలి. అమ్మా చూసిన చాలు, కాలే ముందు. సార్ తోచిదే, దుశ్శాసనుడు షేర్ లాగితేమో తంతండో, ఈయన షేర్ లాగమంతేమో కప్పుతండో. అసలు భారతంలో ఇలా ఉందాట. ఇలాగే ఉండాలి. ఆ రోజు చీర లాగిన ఎవడన్నా కొట్టినా, చుట్టూ ఉన్న చీర కప్పినా కురుక్షేత్రం జరిగేది కాదు, అని లక్షల మంది చచ్చేవారు కాదు. అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుళ్ళ కాపాడాడు. దేవుళ్ళ కాపాడలేదు, కాపాడిన వాడే దేవుడు. వెరీ వెల్ డన్. వావ్ వావ్, వాట్ a beautiful message. Hearty congratulations. Thank you, sir. I want to see your father in my office. నీకు విషయం చెప్పాలి. చెప్పండి సార్. వినిపిస్తుందా? బ్రహ్మాండంగా వినిపిస్తుంది, చెప్పండి సార్. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. బుక్ మీద మర్చేంటి? మైక్ పనిచేస్తుంది అనమాట. అన్ని చెకింగ్లే. నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, థ్యాంక్స్ అనే మాట చెప్పనా, నేను హ్యాపీగా ఉంచనా? ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే నేను కలవడానికి ఇలా 18 ఏళ్ళు వేస్ట్ చేయను, 8 ఏళ్ళకో కలిసేస్తా. అప్పుడు మన ఇద్దరు ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా. బాబు, జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది. ఈసారి వెళ్తే జీడిపప్పు రాలేదు, కిస్మిస్ రాలేదు, మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికిందంతో సంతోషపడాలి. అయ్యుండదు అని ఎవడన్నాడు? చంపేయాలండి. ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రారా? ఇది కూడా అంతే. ఈసారి వెళ్తే జీడిపప్పు పెడతారు. ఒరే కండక్టర్, వీళ్ళు స్టాప్ వచ్చేస్తుంది, హోల్డ్ అని చెప్పు. హోల్డ్ ఆన్. దిగండి అమ్మా. సార్, ఆల్ ది బెస్ట్ సార్. బట్ ఫాలో అవుతున్నాడు. ఓకేనా? జాగ్రత్త. బాయ్. నేను ఒకరిని చూపిస్తాను, కొడతావా?
ఏం మాట్లాడతావు ఇన్ని రోజులు వెనకాల తిరుగుతుంటే ఆడినే వండ కొట్టమంటావంటే నువ్వు ఆడదానివా రౌడీ చెడరా వచ్చాడు ఆడా ప్లీజ్ కొట్టు మేషారు అబ్బా ఎవరు నువ్వు చెప్పను అబ్బా ఎందుకు కొడతావు చెప్పను చెప్పుకోట్టు ఎవరిని కొడుతున్నావో ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా? ఉంది. క్లారిటీ ఉంటే సరిపోదు, కొట్టడంలో క్వాలిటీ కావాలి. అవునా? మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు. తీకపోయినా కొడతా. ఐ వాంట్ క్వాలిటీ. ఏంట్రా క్వాలిటీ నీ అయ్యా? ఏంటిది చేతి నిండా ఈ మట్టి ఏంటి? కడుక్కొచ్చి కొడితే నేను ఏమన్నా వద్దంటానా? చెప్తే వినవే. అబ్బా ఆగు ఆగు, నువ్వు కర్రన మార్చు, నేను సత్తన మారుతాను. క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాలిటీ కావాలా నీకు? పాప కనెక్ట్ అవుతున్నట్టుంది. కుమ్మెత్త పోలా. వాడికి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట. వాడిని ఇప్పుడు కొట్టాలనుంది. అమ్మ వద్దు, నాన్నకు తెలిసిపోతుంది. తిడతాను వాడిని. బండ సచ్చినోడా, పందికొక్కు. ఏమనుకోకు, బూతులు వచ్చేస్తున్నాయి. నీ అబ్బా, నేను లైఫ్ లో ఇప్పుడు ఇంత అరవలేదు తెలుసా? నువ్వేంటి అలా చూస్తున్నా? నేను కూడా లైఫ్ లో ఎప్పుడు షాక్ అవ్వలేదు తెలుసా? నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను, కానీ మా ఎదవలేదు చచ్చిపోయేవాళ్ళు. ఏంటి నువ్వు చదువులు తల్లివని, సరస్వతి దేవివని, తలెత్తి చూడవని, నోరెత్తి మాడవని మా వాళ్ళందరూ డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటి కొట్టి ఆడుకుంటే ఎగురుతున్నావు. అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లా. నీకొకటి చెప్పనా? ఇది నేను అన్న తర్వాత ఈ ప్రపంచంలో తెలిసింది నీకే. అయితే నీకో విషయం తెలియాలి. ఏంటి? నేను మీ కాలేజ్ స్టూడెంట్నే కాదు, నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను. నాకు తెలుసు. నీకెలా తెలుసు? నువ్వే అన్నావుగా సరస్వతీదేవని. సరస్వతీదేవికి తెలీదా ఎవరు చదువుతారో ఎవరు చదవరో? నువ్వు పైకి కనబడవు గానీ మామూలుగానేం కాదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు హ్యాపీగా ఉంచావు. నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? నవ్వాలంటే బుక్ లో జోక్స్ చదువుకొని, ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని, ఏదైనా చెయ్యాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేని లైఫ్ నాది. చివరికి నా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, నాకు కోపం వస్తుందని, నాకు ఏడుపు వస్తుందని, ఆఖరికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్ లో రాసుకొని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు. ఏంటిది? లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజ్ లో రాసుకున్నాను. వాటిలో ఏది తీరినా ఆ పేజ్ చింపి విసిరి పారేస్తాను. ఎప్పటికైనా ఈ పేజ్లన్నీ చింపి అట్టను విసిరి కొట్టాలనుంది. ఏం లేదు సార్, వెళ్ళిపోతున్నాం. ఏ పోలీసులతో గొడవ పెట్టుకున్నావా? వద్దు. ఎందుకు? డైరీలో రాసుకున్నావు కదా. బైక్ అంతా లేవు, బైక్ కావాలరా నీకు? అంటే ట్రైన్ తోలేవాడు ట్రైన్ అంత ఉంటాడా? ఏంద్రాయిలు ఎవరో సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్ అంట. పేరేంటి? ఆ పేరు కత్తి. కత్తి. Yes, he is the student of the year. He's such a sharp student. వీడా? వీడేంటి ఇక్కడ? వీడే సార్ కత్తి. వీడా? వీడి స్టూడెంట్ ఏంటండి? అసలు వీడిని కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు? వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు. రండి సార్, రండి రండి. ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు. ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి. మాట్లాడు సార్. ప్లీజ్ కామ్ డౌన్. ఎందుకు కామ్ డౌన్ అవ్వాలండి? ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక అదుగో అలగా జనం అనగానే ఈడి బాబు వచ్చేసాడు. ఓయ్ చప్!
కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకొని తిరిగే వాళ్ళని ఏమంటారు? అలాగే జనం అనరా? ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం, ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొనడం. బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడుస్తాయి. అసలు ఏం జరిగింది సార్? నీ కొడుకు నా మేనల్లుణ్ణి రక్తాలు వచ్చేలా కొట్టాడు. ఇప్పుడు ఆడు మంచం మీద పడున్నాడు. ఎందుకు కొట్టావురా అని అడిగా. మాట్లాడలా. ఇంటర్ ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా. మాట్లాడలా. ఇలాంటి కచరాగాళ్లు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా. ఈయన మాట్లాడలా. కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా? ఇప్పుడు ఈయన మాట్లాడలా. కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకొచ్చేసావు. వయసు వచ్చింది అంతే. చూడండి, ఇదంతా కాదు. మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు. కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు. ఎందుకు కొట్టాడు? వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీడిని కొట్టమన్నారు? చెప్పమనండి. నిన్నే అడుగుతున్నారు, చెప్పు. నాన్న నీకేం తెలీదు. ముందు చెప్పు. నాన్న నీకేం తెలీదు, ఊరుకో. చెప్పరా, చెప్పు. ఎందుకు చెప్పు, ఎందుకు కొట్టావు? ఎవరు కొట్టమన్నారు నిన్ను? చెప్పరా. ఎంత మధ్యలో బరువు తీస్తూ చెప్పరా, చెప్పు. ఉండేదో సార్, ఎట్టా పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను. మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్. పద. ఏంటి ఒక్కడే ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికే అలా. సాడ్ గా కనిపిస్తున్నావు. ఏం లేదు. ఉంది. నాకు కూడా నిన్న రాత్రంతా నిద్ర పట్టలేదు. నిన్న కాలేజీలో మా నాన్న చేసిన గొడవ పదే పదే గుర్తొచ్చింది. నిన్నెన్ని మాటలన్నా నా పేరు బయట పెట్టలేదు. ఎందుకు? నాకోసమే కదా. వదిలే. వదిలే. నేను వదిలేస్తాను. నువ్వు వదిలేస్తావా? నేను వదిలేశాను. నువ్వు వదిలేసావా? అయితే నేను వదిలేశాను. సినిమాకి వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? నేను కాలేజ్ బంకొట్టి సినిమా అంటున్నానా? చూడాలనిపిస్తుంది నీతో. ప్లీజ్ వెళ్దాం కత్తి. ప్లీజ్ 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 ప్లీజ్. హలో మాస్టర్. సిగరెట్. నా పేరు గీత. వాళ్ళంతా లవర్స్ కదా, మరి మనం నువ్వు నేను. నువ్వు నేను సరిపోయింది. నువ్వు నేను ఎవరు? ఎవరు ఎవరు? నువ్వు కత్తి, నేను పరిణిత. నేను కత్తి, నువ్వు పరిణిత. గుడ్. కత్తి పరిణిత ఎవరు? ఎవరు ఎవరు ఏమో. సరే, లేట్ అవుతుంది. ఇంకా సినిమా అవ్వలేదుగా. లేట్ గా వెళ్తే తిడతారు. మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు? రేపు కాలేజ్ వదిలేసాక. నువ్వు వస్తే నీకు చెప్తా. బాయ్. రావనుకున్నాను. ఏదో చెప్తా అన్నా. సారీ, నువ్వు అలా అంటే గాని రావేమో అనుకున్నా. కోపం వచ్చిందా? లేదు. లేదా? అయితే ఓకే. నేను ఒకటి అడిగినా? అడుగు. ఇప్పటి వరకు నువ్వెవరినైనా లవ్ చేసావా? లేదు. నువ్వు? చేశాను. నేను చేశాను. ఎవరిని లవ్ చేసావు? నిన్నే అని చెప్పాలనుంది, కానీ ధైర్యం చాలట్లేదు. చెప్పు. నన్ను మాత్రం చెప్పకే. సారీ, నువ్వు అలా సాడ్ గా ఉంటే నాకు నచ్చడం లేదు. ఆటో ఆపమని చెప్పు, దిగెళ్ళిపోతాను. ఇల్లు వచ్చింది. వచ్చేసిందా? మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా? నీకు విషయం చెప్తాను. అక్కర్లేదు, దిగు. సరే.
ఒక నిమిషం. అవును, 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు నాకేమైనా చెప్పాలని ట్రై చేస్తున్నావా? కాంపిటీస్ చేస్తున్నావా ఏంటి? నువ్వు చెయ్యవు, నాకు తెలుసు. ఎందుకంటే యు ఆర్ ఎ గుడ్ బాయ్. పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? కాంపిటీస్ చేస్తున్నావేంటి? నువ్వు చేయవులే, నాకు తెలుసు. ఎందుకంటే యు ఆర్ ఎ గుడ్ బాయ్. నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు. పోనీ నేనేదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా, ప్లీజ్. আমি তোমাকে ভালোবাসি. ఏదో చెప్పావు, వెళ్ళిపోతున్నావు. అర్థం కాల, అర్థం ఏంటో చెప్పవే. আমি তোমাকে ভালোবাসি. 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 అమి తుమాకి భాలోబాసి అంటే ఏంటయ్యా? ఐ లవ్ యూ. ఓ ఆహా. హే, నువ్వేంటి ఇక్కడ? ఇంట్లో అమ్మా నాన్న లేరు కాబట్టి సరిపోయింది. ఉండుంటే వాళ్ళు బయటికి వెళ్ళడం చూసే వచ్చా. అయితే మాత్రం వచ్చేస్తావా? నాకు ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరైనా చూస్తే? అయితే నేను లోపల రమ్మను. లోపల రా. మావ చాలా పెద్దలు కట్టాడు. ఎందుకొచ్చావు? అది తొందరగా వెళ్ళిపోతావు కదూ? అంటే వెళ్ళిపోమని కాదు, నాన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది. అంటే ఉండమని కాదు, టెన్షన్ గా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకొచ్చావు తొందరగా చెప్పు. త్వయి స్నేహియామి సంస్కృత్, మోయ్ తుమాక్ బాల్ పావు అస్సామీస్, మే చా చైన్ మా కాశ్మీరీ, తూ మగేల్ మోగాచో కొంకణి, మా తోకే ప్యార్ కేండో అహియాన్ సింధీ, ఎయినా నంగ్వ నుంగ్సి మణిపురి, హూ తూనే ప్రేమ్ కరోచు గుజరాతీ, मैं तन्ने प्यार करूं राजस्थानी, मुंह तुमाको बाला पाए ओरिया, मैं तन्ने प्यार करदा पंजाबी, मैं तुला होपस प्रेम करो तो मराठी, न्या निन्नु स्नेहिक्कुनु मलयालम, नानु निन्ननु प्रीतिस्तुने कन्नड़, नानु ने कादलिक्किरन तमिल, मैं आपसे प्यार करता हूं उर्दू, मुझे तुमसे प्यार है हिंदी, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అమి తుమాకే బాలోబాషి. కిచెన్ లో దాక్కున్నది. బెడ్రూమ్ బెడ్రూమ్. పరిణిత కబోర్డ్ లో దాక్కు. ఇప్పుడు అమ్మ బాబు వచ్చిన కిచెన్ లోకి వెళ్ళు, కబోర్డ్ లో దూరు, బెడ్రూమ్ లోకి వెళ్ళు. కొత్త ఐడియా రావా? కొత్త ఐడియానా? తలుపుతే పరిణిత. నువ్వేంటి లోపల? మా అమ్మాయి పరిణిత ఇది? మా పరిణిత ఏదిరా? మా అమ్మాయి పరిణిత ఎక్కడ? ఏదిరా మా అమ్మాయి? నీతో గొడవ పడదామని వచ్చా. నువ్వు ఎక్కడంటే లోపలికి తొలిపేసుకున్నది. అరగంట నుంచి కొడుతున్నా, బయటికి రావట్లేదు. రమ్మందాన్ని పిలువు, దాన్ని బయటికి. ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లోకి వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదు. నువ్వు చెయ్యెత్తితే నేను ఎత్తుతా. ఆపడానికి మా బాబు కూడా లేడక్కడ. నీతో ఏంట్రా? పోలీసులకి చెప్తే నీ తాట తీస్తారు. ఆ టైంలో పోలీసులకి ఫోన్ చేయాలి, అదే కరెక్ట్. ఆలోచన స్టేషన్కి పట్టుకెళ్తారు, మా ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చి ఇంటికి తీసుకొస్తారు. కానీ వాళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు. అవసరానికి తలకాయ నొప్పి. అసలే నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది. అంటే నేను నిన్నేం చేయలేను అనుకుంటున్నావా? గవర్నమెంట్ ఎంప్లాయీని నేను తలుచుకుంటే 1వ తారీఖు జీతం తీసుకుంటావు, అంతకంటే ఇంకేం చేయలేవు. అదే నేను తలుచుకున్నాను అనుకో, ఏవన్నా చేయగలను. ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తావు, దారంతా మాదే. సోమవారం శనివారం గుడికి వెళ్తావు, గుడి చుట్టూ మేమే. అంతవరకు ఎందుకు, ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒక పేపర్ ఇసురుతాడు, అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు. నేను నీ మొత్తం పెద్ద రాయి ఇసురుతా. అవసరమా నీకు?
అసలు నీకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. నువ్వు మా కాలేజ్ వచ్చి గొడవ చేసావు, నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేశా. ఎక్కడతో వదిలేస్తే ఇద్దరికీ మంచిది. లేదనుకో అవసరమా? నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. అయ్యో బండలే వదిలేస్తారేంటండి? అవసరమా? మనకు అసలే పెళ్లి కావలసిన కూతురుంది. నేను అసలు దొరికిపోయామనుకున్నాను. అయినా అంత టెన్షన్ లో అన్ని మాటలు ఎలా వచ్చాయి? బిల్లు నువ్వే కడతావు కదా. అయితే ఓకే. డైరీ గేట్ తోనాలు గట్టు నీకే. అదేంటి నువ్వు చేయలేకపోయినా ఎవరు రాసుకుంటావు కదా. ఇంక అవసరం లేదు, నువ్వున్నావు కదా. అయ్యో బాబోయ్ చంపేశావే. అది సరే, అసలు నన్ను ఎందుకు లవ్ చేసావే నువ్వు? అసలు నువ్వెందుకు నన్ను లవ్ చేసావు? ఇంటర్ పోయి ఖాళీగా ఉన్నాను, పొద్దున్న లేచాకేదో పని ఉండాలి కదా. చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ ఈ కత్తిగడికి పడిందని పెట్టగోడ మీద కూర్చున్న కుర్రాలు కథలగా చెప్పుకుంటే ఉంటది. అంటే తెల్లతోలు కత్తిలాంటి ఫిగర్ నన్ను లవ్ చేసావా? ఛీ! అంతగా ఇంకేం కావాలే? మాటికి అలా తిరిగి చూడకే, లేపుకెళ్ళిపోగలం. ఎలా పెళ్లి కూతురు. బండి ఆపరా. సరే కత్తి, ఏమైంది? నాకు నా డైరీ కావాలి. డైరీయా? నువ్వు ఉండగా డైరీ అవసరం లేదన్నావుగా. నువ్వు ఇంకా నాకు ఉండవనిపిస్తోంది. సరే నీకు డైరీ ఇస్తే అందులో ఏం రాసుకుంటావు? నాన్న నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, నాకు ఇష్టం లేదని. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? చీర కట్టుకొని రమ్మని గదిలోకి పంపించారు. కట్టుకున్నావా మరి? లేదు. అయినా నేనేం చెప్తున్నా, నువ్వేం అడుగుతున్నావు? లవ్ చేసుకునే విషయం బొమ్మరికి తెలుసా? ఆ బండ దానికి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? మా ఫ్రెండ్స్ కూడా నేను లవ్ చేసినందుకు నువ్వు లవ్ చేసావని తెలియదు. అయితే ఇంకా కాలేజ్ లో సీనియర్స్ కి కాఫీ షాప్ వాడికి లైట్ గా తెలుసు. ఇంకా మీ కాలేజీలో స్వీపర్స్ కి వాచ్మెన్ కి డౌట్ ఉంది అనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు కత్తి? ఫస్ట్ నుంచి మీ నాన్న కూడా నా మీద డౌట్ ఉంది కదా, మరి నా పేరు బయటకు వస్తుందేమో అని. ఏమవుతుంది అంటే రేపు నీకు పెళ్లి ఇష్టం లేదని సూసైడ్ చేసుకున్నావు అనుకో, మన విషయం బయటకు వస్తుందా రాదా అని. నేను ప్రేమించుకున్నామని నీకు నాకు తప్ప ఎవరికి తెలీదు. నీ పేరు బయటకు రాకుండానే సూసైడ్ చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే పెళ్లి చేసుకున్నా సూసైడ్ చేసుకున్నా ఒకటే కదా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? అయితే మీ ఇంటికి వచ్చి లేచిపోతాం రమ్మంటే వస్తావా? చచ్చినా రాను. నాకు మా నాన్న కావాలి, నువ్వు కావాలి. నాకు మా నాన్నతో ఉండే ధైర్యం, నీతో ఉండే ఆనందం, ఇట్లా ఏది లేకపోయినా ఇంకొకటి నాకొద్దు. సరే ఇదే విషయం హాల్లోకి వచ్చి మీ నాన్న చెప్దురా. బయటికి. నేను ఇంకా మ్యాటర్లోకి రాలా. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, ఆ విషయం చెప్పడానికి వచ్చా. బయటికి పో. నీకు మ్యాటర్ సరి కన్వే కాలేదనుకుంటా. నేను మళ్ళీ చెప్తా, నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, ఆ విషయం మాట్లాడడానికి వచ్చా. నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది. నువ్వు 20 ఏళ్ళ నుంచి నీ కూతురుతో మాట్లాడి ఉంటే ఇప్పుడు నాలంటే నీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ముందు మ్యాటర్లోకి రా. ఎలా నచ్చాడు నీకు? అది మేమే మాట్లాడుకున్నాం, కానీ ముందు మరి మ్యాటర్లోకి రా. మ్యాటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళను. ఏ మ్యాటర్ తేలాలి? ఎన్నిసార్లు చెప్పాలి సామి, నేను నీ కూతురు అది మాట్లాడడానికి. మేము వస్తాం బాబు గారు. అమ్మమ్మ మీరు కూర్చోండి, మీరు లేకపోతే మామగారు మాటనరు. ఏరా క్వాలిటీ, దాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు, అమెరికాలో జాబు, 1,00,000 రూపాయల జీతం, క్వాలిటీ జీవితం. ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది.
నువ్వు ఉన్నావు. నాకు 20 ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చుద్దని, దానికో బాబు ఉంటాడని, ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు, 1,00,000 రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని. నాకు చిన్నప్పుడు తెలియదు కదా మావా. తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో, మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో. నాకు అప్పుడు తెలియదు కదా. ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం. అదిగో మాట్లాడలేదు మీరు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, నిండా బంధువులు ఉన్నారు. ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది. వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో తెలియనోడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు. అందుకే మాట్లాడలేకపోతున్నా. పాయింట్ నెంబర్ 1, ఇంట్లో జరిగే శుభకార్యం కాదు. పాయింట్ నెంబర్ 2, ఇంట్లో ఎవడుండే నాకేంటి. పాయింట్ నెంబర్ 3, ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది, కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఉండదు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావు చచ్చిపోద్ది. నీకు నీ గౌరవం ఇంపార్టెంటా కూతురు ఇంపార్టెంటా? 6 నెలల క్రితం పరిచయం నేనే నీ కూతురు గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు గౌరవం గురించి ఆలోచిస్తాను. సంబంధం ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇంట్లో అరకలు కోడి మాంసం వచ్చాను, వెళ్ళేసరికి మా నాన్న ఉంచుతాడే తినేస్తాడని చిన్న టెన్షన్. లేకపోతే వచ్చిన దగ్గర నుంచి నేను నీ కూతురు ప్రేమించుకున్నా మొర్రో అంటే మళ్ళీ నీ ప్రాబ్లం ఏంటి అంటావేంటి? ఇలాంటి అలాగా ఏదో ఇంటికి తీసుకొచ్చిన ఏ మీ ఆవిడ మీద చేత నీ కోపం చూడు, మా ఆవిడ మీద చేత నా కోపం రాదా? అది నా కూతురు, నా ఇష్టం. కూతురు ఇష్టం అంటే నీకు తెలియనప్పుడు కూతురు మీద ఇష్టం ఏంటి? కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటది, కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు. ఇవన్నీ కాదు సార్, నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం. నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు. ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి, ఏం చేయడానికి నేను రెడీ. మనకు సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికి వచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది. ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా, ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు. కానీ ఇది ప్రేమించింది కదా. మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే 1 నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి. ప్రతి రూపాయి నీ కష్టార్జితం అయి ఉండాలి. దానికి దీనికి సంబంధం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లా. నీకు అర్థం కాదులే, నీకు అర్థం కాదు. ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక్క బాధ్యత ఏంటో తెలుసా? నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం అది తప్పు కాదుగా. అందుకే 1 నెల. ఎందుకంటే 1 నెల పోషించలేని వాడివి జీవితాంతం పోషిస్తావని నేనెలా నమ్మడం. అంతేకాదు, ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి, దాని అలవాట్లేంటి, వాడే వస్తువులేంటి, వాటికయ్యే ఖర్చులేంటి, నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది. నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది. ఏంటి ఏ మాట్లాడమే ఒబ్బనేసరికి మాటపడిపోయింది చూసారా? బాసు, మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే. పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా అంటుంది. కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచు అంటది. నేను పందానికి రెడీ. గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఇంకో విషయం, ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి వెళ్ళాలి. గెలిస్తే నా కాళ్ళు కడిగితే నీళ్లు చల్లుకోవాలి. అయితే 1వ తారీఖు 1వ సెకండ్ నుంచి 31వ తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబారి అని ఇందులో రాసి సంతకం పెట్టు. అంత మ్యాటర్ రాసిన చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది? నువ్వేరైనా సంతకం పెడతా.
ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమేమి కాదేమో. పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో. మాయర్ ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసా. వస్తాను మాయర్. నెల రోజులు వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తాను మాటిచ్చొచ్చావా? అది నువ్వు సంపాదించిన డబ్బులతో. సరే పద పొల్లేసి తింటూ మాడుకుందాం. డబ్బులు పొల్లేసుకో డబ్బులు పందాలు కదా తెచ్చారా నువ్వు? లవ్ చేశాను కదరా బావా. నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలరా బావా. నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం. ఏరా చెయ్యొచ్చు. మరీ పొల్లేసి డబ్బులు అన్నట్టు పందాలు గెలిపిస్తున్నారా? ఫ్రెండ్స్ మీరే అలాంటి అలారా. మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను. ఎవరికైనా సమాధానం చెప్తాను. ఇంతకీ ఈ విషయం మీ నాన్న చెప్పావా? సగం చెప్పాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న. నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు. వాళ్ళు ఇదైతే మనం ఇది. అర్థమైందా? మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయాను నాన్న. పిచ్చి నాన్న, అంత మంచి విషయం మెల్లిగా చెప్తావేంట్రా? ఇక చాలు. నాన్నమ్మ ఫోటో వెళ్ళి దండం పెట్టుకో. అలాగే నాయనమ్మా, ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికిమాలి ఎదవలకే పడతారని నేను మళ్ళీ నిరూపించాను. అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు. ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది. అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను. నన్ను ఆశీర్వదించిన ఆయనమ్మా. నాన్న అమ్మా నాన్న అమ్మా, ఏరా, నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా? మీ అమ్మ ఆ అమ్మాయిని అమ్మగారే అని అంటుందా? నేను ఆ అమ్మాయి కోసం జీవితం ఎతకాలా? ఇంతకీ ఎవర్రా అమ్మాయి? అదే ఆ రోజున కాలేజ్ తిట్టి బయటికి గంటి చెడే ఆడి కూతురు. వాళ్ళమ్మాయా? అంటే నువ్వు కాలేజీకి వెళ్ళేది ఆ అమ్మాయి కోసమా? కనిపెడిసావు. నువ్వు నాన్నవేనా అన్నాయి. అగ్రిమెంట్ సంగతి చెప్పలేదేరా? ప్రేమించానని చెప్తున్నా బాబు పరిగెట్టించి మరీ కొట్టాడు. అగ్రిమెంట్ విషయం చెప్తే చంపేస్తాడు మా బాబు. అయినా మా బాబు నన్ను పోషించడానికే బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే వాళ్ళందరినీ పోషించడానికి నేనేమమ్మాలరా? పొల్లేసి అమ్మితే బెటర్ ఏమో. మీ మామ ఏదో పెద్ద స్కెచ్ చేశాడు రా. ఏడిచాడు ఆడి బొందా. నేను దానికోసం ఏమన్నా చేస్తాను, ఎంతైనా సంపాదిస్తాను, ఏమన్నా కొంటాను. ఏదైనా కొంటావు? ఆ. ఏదైనా కొంటావు? ఆ. ఏది ఇప్పుడు పొల్లేసుకొని చూద్దాం. నువ్వేం కంగారు పడకరా బావా. వాడు ఎంత టార్చర్ పెట్టినా భరించు. పందెం 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 మాత్రం నువ్వే గెలవరా బావా. ఆల్ ది బెస్ట్. రండి 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 రండి. మీకోసం ఎదురు చూస్తున్నా. రండి. నా కోసం? మీకోసమే. ఇక్కడ నుంచి ఉండిపోయారండి. రండి. తక్కువ ఎక్కువ చేశారు. ఇది స్వీట్ తీసుకోండి. అసలు ఏం జరుగుతుంది? నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా, ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా? ఓ పోనీ కమలా పండు తీసుకోండి. ఎందుకులే మావా, తొక్క తీసుకోవాలి. తొక్కనే తీస్తాగా. అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది. నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయా. కరెక్ట్, నన్ను అపార్థమే చేసుకుంటాను. మాయర్ తింటూ ఉండండి, 1 minute లో వచ్చేస్తా. రాగానే రేవెట్టేస్తారనుకుంటే రాస్మర్యాలు చేస్తారేంటండి మామయ్య గారు? బెల్లు మోగనే వాళ్ళుడు. ఇక్కడ ఒళ్ళంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుంది మామయ్య గారు. స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది? బెల్ల మోగాక. కోర్టు ఎప్పుడు మొదలవుద్ది? బెల్ల మోగాక. సినిమా ఎప్పుడు మొదలవుద్ది? అది కూడా బెల్ల మోగాకనేనండి. బెల్లు మోగని వాళ్ళుడు, ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది. 1వ తారీఖు బెల్లు మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూద్దు గాని. మావా మాజీ లేదో మాట్లాడుకుంటున్నారు. మీ భవిష్యత్తు గురించే బాబు, మీ భవిష్యత్తు గురించే. అదిగో 100 ఏళ్ళు పాపి చిరాయని ఊరికే అన్నారా? రండి రండి, ముందు మీ చేత్తో డోర్ ఓపెన్ చేద్దరు కానీ. రండి రండి. పేపర్ బిల్ సార్. పాల బిల్ సార్. కరెంట్ బిల్ సార్. గ్యాస్ బిల్ సార్. కేబుల్ బిల్ సార్. కిరాణా బిల్ సార్. వాటర్ బిల్. ఇంటర్నెట్, లాండ్రీ, ఫోన్ బిల్, టోటల్ లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్. నువ్వు మామూలుడు కదా మావా. దా కూర్చో. నించున్న చోటే కోలబడిపోతే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందా? కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలికొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది.
అలాంటిది నువ్వు నా కూతురు జోలుకొచ్చావు. నీ రెక్కలిరిచినా నా కూతుర్ని కాపాడుకుంటా. ఎంతరా నువ్వు నా ముందు? ఆ? ధ్వజస్తంభం ముందు అగరత్తు పుల్లంతా. 5వ తారీఖు కల్లా 25,000 తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు, లేదా 6వ తారీఖు నేనే మీ ఇంటికి వస్తా. నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. పాతిక వేల దేవుడు మనిషికి ఇచ్చిందే 20,000 రా. ఇంకా 5,000 ఎక్కడి నుంచి పట్టుకొస్తారా? ఏయ్ జోక్ లేపు డబ్బులు వచ్చి ఐడియా లేవని చెప్పండి రా. డబ్బులు అయితే కష్టం గానీ ఐడియాలే ఉందిరా. నేనే వచ్చు. అరే బావా పేపర్ ఏరా. రేయ్ నా రేంజ్ ఉన్న ఐడియా చెప్పండి రా. అయితే ఇంగ్లీష్ పేపర్ ఏరా. రేయ్ ఏ పని కత్తిగాడు చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా. అలాంటి పని చెప్పండి. అయితే అడదులు. అవును బా, మనం కస్టమర్ల దగ్గరికి వెళ్ళాలా, కస్టమర్ల మన దగ్గరికి వస్తారా? అగ్రిమెంట్ చేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా, మీ మామ నీ దగ్గరికి వచ్చాడా? నేనే వెళ్ళాను. నువ్వే వెళ్ళు. అడ్డే మామా డ్రెస్ కూడా వేసినావులే. 500 వచ్చారా? 25,000 అంటే ఇంకో 50 రౌండ్లు అయితే సరిపోద్ది. 50 రౌండ్లా? నువ్వు తెచ్చే 500కి పుల్లైజ్ కూడా రాదు. కానీ కానీ బాబు అమ్మా పారాడైస్ బిర్యానీకి వస్తావా? లేదండి ఆల్రెడీ ఫోన్ చేశారు. ఏంటి నాకే పని చేస్తావా? ఆటో ఎక్కితే మీటర్ కూడా వేస్తా. మీటర్ ఎదురా ఇదిగా. ఆ మేనేజర్ గడ ఏంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు. అడగగానే ఇవ్వడానికి అదేమన్నా ఇంత అడ్రస్ అనుకున్నాడా, యాడ్ అనుకున్నాడా? క్రియేటివిటీ లేనివాడి దగ్గర పని చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదురా. నిజంగా రాత్రే నీ దగ్గర పని చేస్తుంటే తెలుస్తుందా? బాపు కరెక్ట్గా వచ్చావమ్మా. ఆపు. ఎంత? 25,000. ఏంటి అటు ఇచ్చేస్తావా? ఐడియా ఇచ్చేస్తా. ఫోన్లే చెప్పనమండ కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అయినా క్రియేటివిటీ ఉన్నోడు పట్టుకోవడం కూడా క్రియేటివిటీలండి. సూపర్. నువ్వు చెప్పు. ఓపెన్ చేస్తే త్రేతాయుగం. కొంచెం దూరం ఏమో. ఏం పర్లేదు. హనుమా రామా, నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన. ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకిచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే రామా. సముద్రదేవా. ఏ హనుమా వాట్సాప్. మా శ్రీరాముడి సెల్లు మీ సముద్రంలో పడిపోయింది, కాస్త తీసిస్తారా? ఇదే ఇది ఐఫోన్ స్వామి, అది ఉప్మా ఫోను. ఇదే అబ్బా ఇది శాంసంగ్ S6, అది డబ్బా ఫోను. మా రామ్లోర్ ఫోను రబ్బర్ బ్యాండ్ వేసి ఉంటది. ఇవి చూడు. ఇన్ని ఫోన్లా? ఇదే. టేక్ ఇట్. ఈ ఫోన్ ఏంటి? ఏ ఫోన్ అయినా దొరికే ప్లేసు బిక్సీ. బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత షాప్. ఆహా ఆహా నువ్వు సూపర్ బంగారం. నా పాలిటి దేవుళ్ళ దొరకవు. డబ్బులు ఓకేనా? డబుల్ ఓకే. ఆఫీస్ ఎక్కడ? దగ్గరలో ఏటీఎం ఎక్కడ? చాలా ఫాస్ట్. సూపర్ ఫాస్ట్. కుర్రోడొచ్చాడు. అల్లుడు వచ్చాడు. నచ్చావు, రా లోపలికి. రండి మాయ గారు, ఎక్కడికి? ఆఫీస్ రెడీ అయిపోయారా? రండి. అయ్యి సెంటర్కి ఎట్రా వేసారు? పళ్ళు, పువ్వులు, డబ్బులు. డబ్బు తెచ్చేసాడు. లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్. అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి, ఆయన పోయిన తర్వాత బోల్డ్ డబ్బులు ఇస్తాం. ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుకా? రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్. రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్. రేపు చంపేస్తే చంపేస్తే ఇవ్వం సార్. ఇంకెందుకే బొక్క? ఆఫీసర్ అయ్యని అంత త్వరగా చావడలే. థ్యాంక్ యూ సార్. చూసారా, వరద బాధితులకు పులిహార పొట్లాలు పంచిపెట్టినట్టు చాచా నెహ్రూ చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు. ప్లాన్ మొత్తం తోపిందండి మామయ్య గారు. మావా కమలపడి తింటావేటి? తొక్క నేను చేస్తాగా. తొక్క తీయడానికి ఇక్కడ ఉన్నది. అవును, నాకేదో అగరత్తి పూల కథ చెప్పేవి ఏంటది? ఇప్పుడు నేను నీకు అగ్గిపుల్ల కథ చెప్తా. ఒక చెట్టు నరికి 1,00,000 అగ్గిపుల్లలు తయారు చేయొచ్చు, కానీ ఒక్క అగ్గిపుల్లతో 1,00,000 చెట్లు తగలెట్టేయచ్చు. ఎవడి కెపాసిటీ ఆడిది. ఎవడిని తక్కువ అంచనాయికే
డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ ఎ యూజ్లెస్ ఫెలా. ఇంగ్లీష్లు ఇచ్చా. ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలం అవుతామండి మావయ్య గారు. అందుకే కోల్కత్తా నుంచి మన ఎదవల్ని దింపుదాం. ఆట ఆశ్చర్యగళ్ళ ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు. వీడికి ఆళ్లే కరెక్ట్. హలో హలో బావగారు, బావగారు, ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఓకే ఓకే ఓకే. అక్కడ మనోళ్ళంతా ఎలా ఉన్నారు? బాగున్నారు బాగున్నారు బాగున్నారు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది. మీ అమ్మాయిని ఎవడో లైన్ లో పెట్టాడు, అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు. ఇప్పుడు మేము వచ్చి లైన్ లో పెట్టాలి అంతేగా? అంతే. అమ్మ నా బెంగాలీ రసగుల్లో. వద్దురే చూడకరే, నా మాట వినరా, కనిపించేది కొంచెం వద్దురే. ఏం పర్లేదు, మా వాడిగా చూసేయచ్చు. వద్దురా, పాడైపోతావురా, వద్దురా. ఖుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయాడు మనంతా. అయ్యో బాబోయ్. ఎరా, ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇంట్లో వేసి లేదా? లేదు. ఏం కొంటావా? ఉంటే అభిమందం అని ఒక్కబెడేస్తుంది. ఒక్కబెడేస్తుందా? అమ్మ నా క్వాలిటీ బెంగాలీ రసగుల్లో. క్వాలిటీ 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 మనుషులు ఇలా చేయకూడదు. చిచ్చి చిచ్చి. అయినా పర్లేదు, మావిడేగా చూడొచ్చు. చిచి చిచి, నా వయసు ఏంటి, నేనేంటి? ఏంట్రా ఇది? చిచి, తప్పులేదు, మావిడేగా చూడొచ్చు. అంటే నువ్వు ఇందాక నుంచి నువ్వు మీ ఆవిడ చూస్తున్నావు, నేను మా ఆవిడ చూశాను అంతే. ఏంటి? నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారేంటి? వెళ్ళి రెడీ అవ్వండి. రండి రండి, ఊర్లంతా బాగున్నారా? సరే సార్, ఎక్కడికి? ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం. ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారు లేదా అని అడుగు. బాగున్నారా సార్? బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం, లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు. ఇలారా? ఏం చెప్పింది మేము వచ్చి? లోపల రమ్మాలని తెలీదు. రండి, ఎవరికి సామాన్లు తీసుకురా. మా ఒక్కడే అనుకున్నాను, తెలతెక్కలంతా కలకత్తలో ఉన్నారు. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాలమిల దారి జూపుమా, గానలోల జాలమిల దారి జూపుమా, సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా, సుందరాంగి ఎవ్వరు నీ సాటిరారుగా, ఆపదలిడ బాపవమ్మ అతివ సుందరి, ఆపదలిడ బాపవమ్మ అతివ సుందరి. ఏంట్రా ఇది? అది వీడికి ఆకేయటమే బొక్కని బొక్కను నాకేసావా? చచ్చా అదేం లేదు సార్. లేకపోతే ఈ నా ముందు ఆకుతో సమానం అని బొక్క నాకేసావా? అబ్బాయి అలా కాదు. బొక్కీడికి ఆకేంటనా?
యాగడి బొక్క నేనే ఎటు వింటున్నా బాబు మీ శతరు బొక్కకి మా శతకోటి నమస్కారాలు. కొత్త గేమ్ అంటే వేస్తాను కదా సార్ బొక్కలోది. ఛీ! ఇప్పుడు మళ్ళీ అడిగిస్తాను చూడు. అమ్మో, ఇడిగొద్దు. ఏయ్ నాకేలేదే అంటే ఆకు బొక్కుంటే నడిచారు, గారికి బొక్కుంటే గోలెట్టారేమో అని. దేనికి బొక్క ఉండాలో దేనికి బొక్క ఉండకూడదని నాకు తెలియదు అనుకుంటున్నావా? లేదండి వాడు అలా ఏమనుకోవటం లేదు. నువ్వు మొయ్యి, నువ్వేయి. సార్ గారిలే కదా సార్, కావాలంటే అన్ని వేసుకోండి. ఒరే అబ్బాయి ఇక్కడ ఆవకాయ. ఏమయ్యా? ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా? బాగుంటాయండి. బావగారు వీడ బాగుంటాయి అన్నాడు. ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడో, ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడో. ముందే అగ్రిమెంట్ చెప్పండి. రండి. నా అప్పుడు నడిపేస్తున్నాండి. మీరే నా జీవితం నిలిపేస్తున్నారండి. ఇది ఫ్లోలో అన్నాను సార్. బావగారు సాంబార్ వేసుకోండి. సాంబారేగా వేసుకుంటా. బాబు సాంబార్ పట్టుకొచ్చే దా. చాలు. సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా? అంటే ముక్కలు తినరనుకున్నాను సార్. ఎవడు చెప్పాడు? ముక్కలు తిన్నా ఎవడు చెప్పాడు? కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సొరకాయ తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది, ములక్కాయ తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది. ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా? సాంబార్. ఏంటిది ఏంటిది? మనుషులు తినే ప్లేట్ అనుకున్నావా? మున్సిపాలిటీ చెత్త కుప్ప అనుకున్నావా? ఇష్టం వచ్చి చెత్త తీయడానికి. అంటే ముక్కలు తింటే ఏదో శక్తి వస్తుంది అన్నారు కదా సార్. శక్తికి తృప్తికి ముక్క వేయాల్సిన అవసరం వాడుకుందేమో నాకు లేదు. అత్యధికంగా 60 మంది పిల్లల్ని కన్నాను. కావాలంటే ఇదే సాక్ష్యం మామని అడుగు. నువ్వు అంటే మన కెపాసిటీ తెలియాలిగా. ఎలా బావగారు పెరుగు నే వేసుకుంటాగా, వేసుకుంటా. బాబు పెరుగుందా? ఏమిటా ఇది? పెరుగుందా అని అడిగాను, వేసేయమని అడగలేదు. దబదబ వేసేస్తున్నావు. అంటే ఇంక తినద్దానా? తినకుండా లేచిపోమ్మనా? మీ మర్యాదలు తగలయ్యా. ఏమేస్తున్నావు? ఇంకా నువ్వు తగులుగా కానీ అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా. మనిషి దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి వేయడానికే నువ్వు తాడి పెరిగినట్టు పెరుగు. ఏ మనిషిరా నువ్వు? కాదు పోతలవా. అమ్మా పరిణిత, ఎక్కడికమ్మా? అమ్మా అది చల్లగాలి కోసం అలా మేడ మీదకి వెళ్ళొస్తాను. ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడిరామ్మా. నాన్నగారు పైకొస్తారు. అసలే నాన్నగారికి చల్లగాలంటే పడదు. సరేనా? సీత లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో. రాముడు మధ్యలో, రాక్షసుల మధ్యలో. చాలా దూరం వెళ్ళిపోయావు. రిటర్న్ బస్ టికెట్ దొరుకుద్దే లేదు. నాకోసమే కదా ఇదంతా భరిస్తున్నా. ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా కంపెనీస్ థ్యాంక్స్ కానీ చెప్తావేంటి? నువ్వు ఇదంతా నా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా, హ్యాపీగా ఉంచనా? ఇప్పుడొద్దు. నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దు ఇచ్చినట్టు ఉంటుంది. నేనేం చేయలేని రోజు అడుగుతాను, అప్పుడు నాకు ముద్దివ్వు. ఏమైనా చేసి ధైర్యం వస్తుంది. మీకు మందేసి అలవాటు ఉందిగా? ఎందుకు లేదండి. తలపోట తెనాసిను, జ్వరం వస్తే కోసిను, క్యాన్సర్ వస్తే మందులు కాదు, మందు. ఈ బీరు విస్కీ లాంటివి చీ అలాంటివి మేము తాగమండి. నాకు అన్నీ తెలుసు. అయితే అన్ని తాగుతామండి. మరి తాగనన్నారు? కొనుక్కుని తాగమండి. మీరేం చేస్తారో నాకు అనవసరం. వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంతా తాగేయండి. ఆడి దగ్గర మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగారు. వాడు వస్తున్నాడు, నువ్వు మాట్లాడు. ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ? వేసవకాలం వెళ్ళిపోయిందని చూసించాలు. రేపు మా వాళ్ళు ఊరెళ్ళిపోతున్నారు.
వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మంచి దావత్ ఇమ్మని మామగారు చెప్పారు. మరి ఆయనకి ఓకేనా? ఐడియా ఇచ్చిందే ఆయన. అయితే ఓకే. పార్టీ ఎలా ఉంది? తొక్కలే. అసలు పార్టీ అంటే సమ్మర్ లో సలివేంద్రం పెడతారు చూడు, అలా మందు వేంద్రం పెట్టాలి. తాగినోడు తాగినంత తాగుతాడు. అచ్చరే నువ్వు తాగలే? అమ్మో నేను తాగితే ఇంకేమైనా ఉందా? ఏం ఉండకుండా తాగుతాడు. ఊరుకోండి, మాకు తెలిస్తే తిడతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం బిడ్డ. దెయ్యం వస్తే కొడతామని భయపడుతున్నాను. దెయ్యమా? అవును, నేను తాగితే నాకు దెయ్యం పడద్ది. తాగితే తలపడదు కానీ దెయ్యం పడతాడే. దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్. ఓసారి పిలవచ్చుగా మాట్లాడుకుందాం. అమ్మ వద్దండి. అబ్బా పిలు. అబ్బా అది కానీ వచ్చిందంటే ముగ్గురిని తప్ప అందరినీ కొడద్ది. అయితే వెనకేదో చూపించిందంట. చంద్రముఖి ఎన్నిసార్లు ఏంటి అశోకంలో సీతలకు కూర్చున్నాడు. బాబు మిమిక్రీ చేస్తున్నట్టున్నాడు. అమ్మని వీడికి నిజంగానే దెయ్యం పట్టినట్టుంది. నువ్వేం దెయ్యం పాప? కామినిరా. అయితే సగిల నీకు ఏమవుద్ది? ఏంటి ముగుడి మీద చేయతాను కామని? నీకు భోజనం పెట్టి నీ కోరిక తీర్దామని వచ్చాను. కూర్చో. వడ్డించండి. వడ్డిస్తా. ఇదిగో ఆకు. ఆకాయనైతే నన్ను కొడతావేంటి? ఆడికి బొక్కలు తప్పించుకొని మన బొక్కలో ఎలాగలని చెప్పావు కదా. ఇంకేమైనా వడ్డించండి. ఇదిగో ఆవకాయ. ఆవకాయ బాగుంటాయి కదూ. చిచి బాగో. సంతోష వరుస రోజుతో సంబంధం ఎందుకు పెట్టుకున్నా? చిచి నేను నీ మొగుడు కాదు, నీకు నాకు సంబంధం లేదు. నిజమే, మా ఆయన మీలా ఉండడు, కొంచెం పొట్టిగా. అయితే అక్కడ ఉన్నాడు. ఎక్కడ? అయ్యో దెయ్యాలకి సిగ్గే. ఏమండి ఆకలేస్తోంది. అన్నం నేను వడ్డించుకుంటాను, కలుపుకోవడానికి ఏమైనా వేయండి. ఏమైనా సాంబార్. విత్ ముక్కలా వితౌట్ ముక్కలా? 10 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు, ముక్కలతో తింటానో ముక్కలు లేకుండా తెలియదా నీకు? సాంబార్ అయిపోయింది. అయినా నీకు నాకు సంబంధం లేదే, నీ మొగుడి కాదు. నిజమే, మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు. మా ఆయన వృద్ధుల్లాగా ఉంటాడు కదా. ఇదిగో ఏమండి పెరిగి వేసుకుంటా అంతే కదా. అర్థమైంది. పెరుగు అప్పుడే. ఈ నాటకాలు చాలు గాని వచ్చిన పని గాని. తోండి మీరంతా మోసం చేస్తున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా. అమ్మ కామనే, నువ్వు శాంతించాలంటే మేమేం చేయాలి? కళ్ళు మూసి తెరిచే లోపు కలకత్తాలో ఉండాలి. ఓసారి కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఎవరు ఉండరని నేను ఉన్నాను. ఇంకోసారి కళ్ళు మూసుకున్నా అనుకో, నేను కూడా. చూడు, తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు. నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను, తన్ని తరివేశాడు మనవాళ్ళని. ఇదేనా గౌరవం అంటే? అంటే ఆడిప్పుడు పందెం ఓడిపోయినట్టుగా. హలో మాస్టర్, వస్తున్నా. మీ గౌరవం కాపాడాలని కొట్టాను మావయ్యా. నువ్వెందుకు మందు కొట్టావని? అంటే నీలాంటి తాగుబోతుకి నా కూతుర్నిచ్చి నేను తాగలేదు మావయ్యా, జస్ట్ యాక్టింగ్. అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా లేంది. ఏమీ తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్య? నాకు పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఇవ్వరా మావయ్య? బంగారం, నువ్వు కిందకెళ్ళి నాన్న. నేను మావయ్యకు పెట్ట కదా, దాని నీతి చెప్పొచ్చేస్తానే. నువ్వు వెళ్ళమ్మా. బాయ్ బాయ్.
ఇప్పుడు నేను నీకు పెట్టగా చెప్తా. పెట్ట బతుకున్నంతకాలం చీమలు తింటది, పెట్ట చచ్చిపోయాక చీమలు పెట్టని తింటాయి. ఇక్కడ పెట్ట గొప్పది కాదు, చీమలు గొప్పది కావు, టైం గొప్పది. ఎవడి టైం నడిస్తే ఆడే గొప్పోడు. బాయ్ బాయ్. ఈడు చెప్పింది కరెక్టే. ఆడిని కొట్టివాడిని తీసుకురావాలి. ఆడిని కొట్టేవాడిని తీసుకురావాలంటే మీరు ఆలోచించకండి మామగారు. మీరిచ్చిన ఐడియాల వల్లే మొహం అంతా ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది మామగారు. ఈసారి ఐడియా నేను చెప్తాను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి పేరు రాఖీ పండగ. ఆడికి ప్రేమ అనే మాట వినపడినా, ప్రేమికులు కనపడినా కొట్టి చంపేస్తాడు. సంధ్య, ఐ లవ్ యూ. ఆడు ఈయన్ని హ్యాండిల్ చేయగలరా? మొన్న లవర్స్ డే రోజు పార్క్ లో ఆడు ఏం చేసాడో తెలిస్తే మెంట్లెక్కిపోద్ది మీకు. నా ప్రేమను ఒప్పుకో, లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా. ప్రియా, నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. ఆత్మహత్య నేరం, సూసైడ్ చేసుకోవద్దు. నువ్వు దిగిరా, దూకి చచ్చిపోతా. నా ప్రేమను ఆపలేరు. నిజంగా దూకి చచ్చిపోతా. బాత్రూమ్ కబోర్డ్ లో బ్యాక్టీరియా పడితే యాసిడ్ డే కొట్టాలి, నాప్కిన్ గోళీలు వేయకూడదు బాబాయ్. పట్టుకో ఇది. ఉరేస్తారా? ఉంచుకో. ఈ రోజు ఆ ఎస్ఐ దయగాడికి డబ్బిచ్చి నేనేం చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు. రాధా, గోపి, రాధా, గోపి, నీ కళ్ళతో నన్ను చూడగలిగుంటే నేను ఎంత అందంగా ఉండేదానో నీకు తెలిసుండేది. నీకు కళ్ళు లేవు కదా. నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళున్నలు నా దాకా ఎందుకు రాణిస్తారు? మ్యాటర్ ఏంటో చెప్పు. తమ్ముడు, నీకు దేవుడు దృష్టి ఇప్పినా దివి దృష్టి ఇచ్చారా తమ్ముడు? అసలు నువ్వు ఎటువంటి దాంతో తిరుగుతున్నావో తెలుసారా నీకు? నీ కర్రీ పులక నువ్వు ఒంటి మీద కళ్ళలేదు కానీ కళ్ళు లేని నా తమ్ముడు మోసం చేస్తావా నువ్వు? ఉండు తమ్ముడు, ఇప్పుడే వస్తా ఉండు. తమ్ముడు, నువ్వు ఇక్కడే ఉండరా, నీ జీవితంలో జోరు వెలిగిస్తా. ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి, నీ ఊరేంటి, మాకి గోలేంటి? నా పేరు రాఖీ పండగ. మిగతా డీటెయిల్స్ నీకెందుకురా దండగా? మాకు అవసరం లేదు కానీ లవ్ రోజు రాఖీలేంటి? మీకు లవ్ లవర్స్ చేయలేంట్రా? ఏ లవ్ చేయకపోతే ఎగిరిపడి సస్తారా? లవ్ చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదురా. వీడు అమ్మాయిలు ఎవరు పడి ఉండరు, అందుకే ఫ్రస్ట్రేషన్ తో ఇలా. ఒరే తమ్ముడు, నన్ను అమ్మాయిలు అందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు ప్లేస్ లేకుండా పోయింది. ఎక్కడో 2-3 అమ్మాయిలు మోసం చేశారని అందరినీ కొట్టడం ఎంతవరకు కరెక్ట్? గుడ్ క్వశ్చన్. ఇంట్లో ఒక దోమ గుట్టిందనుకో, ఆలోట్ పెట్టి అన్ని దోమలు చంపేస్తాగా. ఇది కూడా అంతే. రండి అందరూ లైన్ లో నిలబడి రాఖీలు కట్టించుకోండి. ఇప్పటికే మీకు చాలా ఎక్కువ. 5 నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా. నాకున్న పెద్దరికం వల్ల, గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను కానీ, లేకపోతే ప్రేమించుకుంటున్నాననే వాళ్ళని కొట్టాలి. అయితే నేను ఫోన్ కొడతాను. కొట్టు, చిత్త కొట్టమని చెప్పండి. మా మావ నన్ను కొట్టడానికి ఎవడో మనిషిని పెట్టాడంట. అయితే వాడిని కొట్టడానికి మనం మనిషిని పెడదాం. ఎందుకు? నేనున్నాగా. వద్దు, నేనున్నాగా. నేను చెప్పినట్టు చెయ్యి. పాత సినిమాలో వెళ్ళను మంటొచ్చే బాణం వేస్తాడు, అప్పుడు మన హీరో నీళ్ళొచ్చే బాణం వేస్తాడు. దెబ్బకి మంటలు చల్లారిపోతాయి. అలాగే వాడొకడిని దింపాడు, మనం ఒకడిని దింపుదాం. అప్పుడు మనోడు దెబ్బకి వాడు సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు మనం దింపాల్సిన బాణం ఎవడో? వాడి పేరు దయా, వాడికి లేందే అది. కానీ చిన్న ప్రాబ్లం ఉంది. వాడు లంచం కోసం ఏదైనా చేస్తాడు. నాకు తెలిసి ఆ రాఖీ పండగ వాడికి లంచం ఇచ్చే ఉంటాడు. అదంతా వద్దు, ఇప్పుడేం చేయాలి అదొక్కటే చెప్పు. వాళ్ళు లంచుకొని పడుకోబెట్టి మానవత్వాన్ని నిద్రలేపాలి. అయితే లేపేద్దాం. ఎందుకు కొట్టారు సార్? న్యాయం కావాలన్నాడు, లంచం కావాలన్నాడు. ఈ విషయం టీవీ నైన్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుందన్నాడు. ఈ లోపు బ్రేక్ చేసుకుని వాడే బయటకు వచ్చాడు. ఓకే అమీర్ బడబానే. ఓకే సార్. అవును, మీరెవరు? నువ్వు సెల్యూట్ చేయవే? నేను చెయ్యను సార్. సెల్యూట్ చేయి. నేను చెయ్యను సార్. రేయ్, నా పేరు దయా, నాకు లేనిదే అది. సెల్యూట్ చేయి. మీరు మళ్ళీ సెల్యూట్ చేయమని ఫోర్స్ చేస్తే ఈ చెయ్యి నరికేసుకుంటా సార్, నరికేసుకుంటా. సరే చెప్పు,
నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఎవడో రాఖీ పండుగ అంట ప్రేమించుకున్న వాళ్ళు కొట్టి చంపేస్తున్నాడు. అదేంటండి మీకు లంచం ఇచ్చాను అంటున్నాడు. లంచం ఇచ్చాను కాబట్టి కోతిలాడించని వాడనుకుంటున్నాడు. సీతారాములు కలిపిన హనుమంతుడిలా మమ్మల్ని నడిపిస్తారని మేమనుకుంటున్నాం సార్. హనుమంతుడు లంకం తగలబెట్టాడు, వాడిని తగలబెడతారు. పెట్రోల్ పోసి మమ్మల్ని తగలబెట్టుకోమంటారు. మీ ఇష్టం సార్. కానీ దానికంటే ముందు మీరు కలవాల్సిన ప్రేమికుడు ఒకడు ఉన్నాడు సార్. ఒకే ఒక్కడు. ప్రేమికులందరూ నా అలాగే అవుట్ వేలు అయిపోతున్నారన్నా. నాయకుడిపై నువ్వే ముందుకు నడిపించాలన్నా. ఇది పార్క్ సీసీ కెమెరాలో వాళ్ళ లవర్స్ కొడుతుండే రికార్డింగ్ ఫుటేజ్ సార్. మీరు ఇప్పటికీ మారకపోతే డబ్బులు తీసుకుని సీడీ వాడికి ఇచ్చేయండి, లేదంటే బాధ్యత తీసుకుని వాడి తోలు తీసేయండి. నేను ఎప్పుడు దొరుకుతామని వాడి గ్యాంగ్ వెయిట్ చేస్తున్నారు. మేము మాత్రం మీకోసం స్టేషన్లో వెయిట్ చేస్తుంటాం. అదేంటి సార్ అమీర్పేట వెళ్తానారుగా, సీడీ ఎక్కడ తీసుకొచ్చారేంటి సార్? రాఖీ పండుగ అనుకుంటా, మాట్లాడతారా? ఏంటి సార్ అలా ఉన్నారు? ఏమైంది సార్? మీకు కన్నీళ్ళు వస్తున్నాయి. మిమ్మల్ని ఇప్పుడు అలా చూడలా. ఏం జరిగింది సార్? ఏమీ జరగలేదు. ఏమీ జరగకపోతే వాడికి మన సీడీ ఇక్కడికి ఎలా వచ్చింది? నాకేదో కొడతాం సార్. మీరు కొత్తగా కనిపిస్తున్నారు. మీరు మారారు సార్. మీరు మారిపోయారు. నేనేం మారలేదు కత్తి. నేను అదే లుచ్చాగాన్ని. ప్రేమికుల మీద ఏ దయాలేని దయాగాన్ని నువ్వు నష్టపెట్టకు. ఆపై మీరు అబద్ధం చెప్తున్నారు సార్. మీరు మారిపోయారు. కాల్చి పారేస్తాను కత్తి గారు. మీకు ఒక లవర్ ఉందని ఆలోచిస్తున్నాను. కత్తి గారా? ఇన్నాళ్ల గౌరవం గుర్తొచ్చిందా సార్? ఇదే సార్ మార్పు అంటే. మీరు మారిపోయారు సార్. మీరు మారిపోయారండి సార్. మీ అమ్మ కడుపులోంచి మీరు పుట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదు సార్. కానీ మీలోంచి మీరు పుట్టడానికి మాత్రం నానా సార్ నాకుతున్నారు. సార్ మీరు మారారని నేను, మారలేదని మీరు డిబేట్ అనవసరం. వాళ్లే చెప్తారు. వాళ్ళు ఎక్కడైనా సీడీ తీసుకొని బయటికి వెళ్తే మీరే కరెక్ట్. వాళ్ళ బాడీలు మాత్రమే బయటికి వెళ్తే నేనే కరెక్ట్. అక్కడ కూర్చొని చూస్తా. ఇక్కడ కూర్చొని చూస్తా. ఏంట్రో అన్న ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదంట. సీడీ అది. సీడీయా బాబు? సార్ పక్కన బెంచ్ మీద ఉంది, వచ్చి పట్టుకెళ్ళిపోండి. రైట్ ఎల్రా తీసుకురాబో. బ్రహ్మి మహాన్ పోలీస్. ఇలాగే సార్ నన్ను చూడాలనుకున్నారు. ఆపేశారే. కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి.
వాడు ఈ రాఖీ పండగ మనిషిరా. నువ్వు రాఖీ పండగ అయితే నాకేంటి, జెండా పండగ అయితే నాకేంట్రా? అంటే ఈ రాఖీ పండగతో యుద్ధం చేస్తావా? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మేదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. నా దగ్గర లంచం తీసుకున్న దయాగాడివి నాతోనే ఎక్కడ కెలకూడదో అక్కడే కెలికేవరా. నేను ముందే చెప్పాను కదా, నా ఈగో నా చుట్టూ వైఫై లా తిరుగుతుందని. అది ఇప్పుడు ఆన్ అయిపోయింది. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ బ్రహ్మ. అమ్మాయిలు మోసం చేయటం అందం, అబ్బాయిలు మోసపోవటం ఆనవాయితీ. మధ్యలో నువ్వెవడరా ఆపటానికి పిల్ల కొతివి? మళ్ళీ లవ్వర్స్ జోలికొచ్చావంటే హలో హలో ఎరా పొద్దున కల్లా వేస్తాను, వేసావా? పొద్దుటి కల్లా వేయటానికి ఇది ఈనాడు పేపర్ అనుకున్నావా, ఇంట్లో ఇడ్లీ అనుకున్నావురా? ఈ దయాగాడి మనుషులరా. ఈసారి మా కత్తి జోలికి వచ్చావో నరుకుతానో నాకే తెలీదు. టెక్స్ ఓయ్ నువ్వేంటి ఇక్కడ? అంటే సడన్ గా వచ్చావు కదా, ఇంట్లో మా అమ్మా నాన్న కూడా లేరు. నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అయితే నన్ను లోపలికి రమ్మను. లోపల ఓయ్ సడన్ గా ఎంట్రీ ఏంటి? ఇంకొక రోజు అయితే మనం పందెం గెలిచేస్తాం కదా. అది చెప్పడానికి వచ్చావా? మనం ఎలాగో గెలిచేస్తాం, ఆ తర్వాత లైఫ్ అంతా ఈ ఇంట్లోనే ఉండాలిగా. మా అత్తగారి ఇల్లు ఎలా ఉందో చూద్దామని. చూడు మరి. నువ్వు చూపించు. ఇదే మా విశాలమైన హాలు. ఇగో ఇదే మా డైనింగ్ టేబుల్. నెక్స్ట్ ఐటమ్ ఇదే మన బెడ్రూమ్. ఛీ, ఈ టైంలోనా? అత్తయ్య వాళ్ళు చూస్తే బాగోదు. అయినా సిగ్గులేదు నీకు. వచ్చిన బుజ్జ తల్లోడమ్మా. దై 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 దై. అయ్యో బాబు మీ నాన్న వస్తాడు, చూస్తే పెంట పడేస్తాడు. టేబుల్ కింద అమ్మ దొరికిపోతాం. బాత్రూమ్ దాకు. మా నాన్న అడగలుగుతాడు. బెడ్రూమ్ దాకు. కొత్త ఐడియాలు రావా నీకు? ఇది మీ ఇల్లు కాబట్టి నేను దాక్కోవాలి, నువ్వు డోర్ తీయాలా? అదేం కుదరదు. నువ్వు వెళ్ళి దాక్కో, నేను వెళ్ళి డోర్ తీస్తా. బాబు చెప్పింది. వెళ్తానత్తయ్య. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తాను. బాయ్. ఈ ఒక్కరోజు గడిచేస్తే మనం పందెం గెలిచేస్తాం. ఆల్రెడీ గెలిచేసినట్టేగా. ఇంకా మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా.
986. నీకేం కాదు, నేను ఉన్నాగా. బ్లడ్ వస్తుందా? రక్తం రావడం తెలియట్లేదు, కానీ కన్నీళ్లు రావడం తెలుస్తోంది. కత్తి అని త్వరగా పోనిమ్మనరా. దేవుడు మళ్ళీ లైఫ్ అంటూ ఇస్తే త్వరగా కలిసే కత్తి. ఇలాగే యాక్సిడెంట్ అయిపోతే నువ్వేం మాట్లాడక, దండం పెడతానే. అత్తయ్య గారికి వెళ్ళొస్తానని చెప్పాను, మళ్ళీ వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో. నువ్వు సైలెంట్ గా ఉండవే ప్లీజ్. నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదే. నేనేం చేయలేని రోజు ముద్దివ్వు, ఏదైనా చేసే ధైర్యం వస్తుందన్నావు. ధైర్యం కావాలా? ఏమొద్దు, నువ్వు మాట్లాడు. ఓ నీ ధైర్యం నాకివ్వు. ఓయ్ 996 నిన్నే. 996 నేను నీతోనే మాట్లాడుతున్నాను. వినిపిస్తోందా? 996 సార్ తను బానే ఉంది కదా? తనకి లెఫ్ట్ సైడ్ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవడం కష్టంగా ఉంది. ఎంత టైంలో చేయించండి? మాక్సిమం 6 hours. సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? 3 lakhs దాకా ఖర్చు అవుతుంది. నాకు కొంచెం టైం కావాలి డాక్టర్. ఓకే. డబ్బు అరేంజ్ చేసుకోవాలి కదా. కానీ గంటకి తన కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది. ఈ 6 hours కూడా గ్యారంటీగా తను బతుకుతుందని చెప్పలేము. నువ్వు రాసిన అగ్రిమెంట్కి, దాని ఆపరేషన్కి 6 గంటల టైం ఉంది. ఈలోగా నువ్వు డబ్బు తెచ్చుకట్టు. మరో క్షణం నేను ఓడిపోయిన సంతకం పెట్టేస్తా. లేదా నేను ఓడిపోయిన నువ్వు సంతకం పెట్టు, మరో క్షణం నేను డబ్బు కట్టేస్తా. ఈ రెండిట్లో దేనికైనా నాకు ఒక్క క్షణం చాలు. నీకు 6 గంటలుంది. చూస్తా అది నా కూతురుగా బతుకుద్దో, లేదా నువ్వు అనుకునే ఆ ప్రేమ బతుకుద్దో. ఏంటండి ఇదంతా? కూతురు అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే అది ఇప్పుడేంటి? ఏ రోజైతే ఇలాంటి క్వాలిటీ లేని అలగా యదవను ప్రేమించానని చెప్పిందో ఆ రోజే నా దృష్టిలో అది బతికుందనుకోవట్లేదు. నా కూతురుగా బతికించుకోవాలనుకుంటున్నాను. లక్షలు అనేసరికి కనీసం ప్రయత్నం చేయకుండా ఎలా సంతకం పెట్టేస్తున్నాడు చూడు. ఈడి ప్రేమ ఖరీదు 3 లక్షలన్నమాట. నేనేం చేయలేనని నీకు తెలుసు. ఉన్నవే 6 గంటలు. ఇప్పుడు నేను డబ్బు కోసం పరిగెడితే మా నాన్న ఇల్లు అమ్మేసి మా ఫ్రెండ్ ఆటో అమ్మేసి ఇస్తారు. అవి నేను సంపాదించను కావు. ఆ ఏడాదించోడు 25-50 ఇస్తాడు. అదెందుకు సరిపోదు. అది అక్కడ ప్రాణాలతో కొట్టుకుంటుంది. ఇప్పుడు నాకు ఈ పందెం కంటే దాని ప్రాణమే ముఖ్యం. గెలిచినోడు గురించి అందరూ చెప్పుకుంటారు, ఓడిపోయినోడు అందరికీ కారణాలు చెప్పుకుంటాడు. ఇళ్ళగా నీలాంటోడికి ప్రేమించాను అని చెప్పడం మట్టి మీద మట్టి అని రాసినంత తేలిక. కానీ అది నిలబెట్టుకోవడం నీళ్లు మీద నీళ్లు అని రాసినంత కష్టం. పో, ఇంకెప్పుడు నా జీవితంలో గానీ నా కూతురు జీవితంలో గానీ కనబడకు. పో. ఓడిపోతే కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తానన్నావు.
ఇప్పుడు ఆపరేషన్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకు చేస్తాడో ఇంపార్టెంటా? నిజంగా నాకు అర్థం కావట్లేదు. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నీకు నేను నచ్చలేదు. నువ్వు నన్ను చేసుకోవాలనుకుంటే నేను నీకు నచ్చాలి. నీ కూతురు నన్ను చేసుకోవాలనుకుంటే నీకు నచ్చాల్సిన అవసరం లేదు. సరే, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను నీకు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు చూసినోడికి చదువు ఉంది, ఉద్యోగం ఉంది. నాకు చదువు లేదు, ఉద్యోగం లేదు. కానీ నీ కూతురు కాడంటే ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు నేను ఒక 4 రోజులు మీ ఇంట్లో ఉంటేనే భరించలేకపోయావు. నీ కూతురు దానికి ఇష్టం లేని వాడితో జీవితాంతం ఒకే ఇంట్లో ఉండాలి, ఒకే మంచం మీద పడుకోవాలి, కాపురం చేయాలి. అర్థమవుతుందా నీకు? నాకు విషయం చెప్పు. నీలా నీ ఫ్యామిలీని 4 రోజులు పోషించమన్నావు. చివరిలో యాక్సిడెంట్ అయ్యింది, ఆపరేషన్ చేయించాలి, చేయించలేకపోయినా ఓడిపోయిన సంతకం పెట్టమన్నావు, పెట్టేశా. నీ కూతురు నీకిచ్చా. నువ్వేం చేసావు? ఆపరేషన్ చేయించగలిగావా? నువ్వు చేసింది అంటే నేను చేయలేకపోయిందేంటి? ఇప్పుడు ఇద్దరం గెలిచినట్ట, ఇద్దరం ఓడిపోయినట్ట? తనకి మన ఇద్దరం కావాలి. నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి, నేను ఇచ్చే ఆనందము కావాలి. తను ఎగరాలనుకుంటోంది, ఎగరడానికి రెక్కల్లా నేనున్నాను. కానీ ఎగిరి ఎగిరి అలిసిపోతే వాలడానికి కాళ్ళలా నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి. అసలు నీతో పాటు మా నాన్న కూడా కావాలి అని ఉండకపోతే దాన్ని పెళ్లి చేసుకోవడానికి 3 లేసిన చెప్పి పట్టదు నాకు. నిన్ను కాదు లేచాక దాన్ని అనాలి. ఛీ, ఇదంతా నీకు ఎంత చెప్పినా అర్థం కాదని తెలుసుకోవడం చెప్తున్నా. నాకైతే అర్థం కావట్లేదు. ఛీ, ఎంత వస్తువు తెస్తే. రాజా, కంగ్రాచులేషన్స్, ఆపరేషన్ బాగా జరిగింది. అమ్మాయి సేఫ్. బెస్ట్ ఆఫ్ లక్. మెడికల్ ఆఫీసర్ గారు, మీరు మీ భార్య లోపలికి వెళ్ళి చూడొచ్చండి. అమ్మ పరిణీత, ఏసీ ఆఫ్ చేయమ్మా, చల్లగాలి వస్తుంది. నిన్నొకటి అడగాలి నాన్న. ఇన్నేళ్ల నుంచి నీకు కరెక్ట్ కూతురునని ప్రతి క్షణం ప్రూవ్ చేస్తూనే ఉన్నాను నాన్న. పరిణీత, కానీ నువ్వు నాకు కరెక్ట్ నాన్నవని ఒక్కసారి కూడా ఎందుకు ప్రూవ్ చేయలేదు నాన్న? ఆ మాట వినగానే చచ్చిపోవాలనిపించింది. చచ్చిపోయాను. నా కూతురికి ఇష్టం లేని తండ్రిగా. నా కూతురు వాడిని చేసుకుంటే తండ్రిగా నేను ఓడిపోతాను. నా కూతురు గెలుస్తుంది. కూతుర్ని ఓడించి తండ్రిగా గెలవడం కంటే కూతుర్ని గెలిపించిన తండ్రిగా గెలవడమే కరెక్ట్ అనిపించింది. గెలిచాను.